ఇంటికి పేరుకు తగ్గట్టుగానే మారిపోయింది అన్నట్టు. మబ్బు అనేది మబ్బుల్లో కలిసిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఎందుకు రాజశేఖర రెడ్డి ఎంత గట్టిగా కూర్చున్నాడు అంటే, నా క్యాండిడేట్ కరుణాకర్ రెడ్డి రాకపోయినా పర్వాలేదు, మబ్బు దేవనారాయణ రెడ్డి రాకూడదు, వాళ్ళతో పూర్తిగా సంబంధాలు పెట్టుకోకూడదు, వాళ్ళతో ఉండకూడదు, నా మనిషిగా ముద్రపడాలనుకునే టైప్ రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రిగా మీరు ఉంటే మీకు అన్నీ నేను చూస్తా, నీ మనిషిగా ఉంటూ మేము తిరుపతిలో దోచుకుంటామనే. కరుణాకర్ రెడ్డి అంటేనే నా కోపం. ఎందుకు? పర్సనల్ గ్రెడ్జ్ తీసుకొని నా లాడ్జిని ఏ రోజు చంద్రబాబు గారు టచ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి అయిన 6 నెలలకే నా లాడ్జి టీడీ హ్యాండ్ ఓవర్ చేశాను. రౌడీలుగా లైమ్లైట్లో ఉన్నారు. మబ్బు ఫ్యామిలీ అంటే రౌడీలు. నేను కూడా చెప్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. లిమిట్ మించినప్పుడు కొట్టాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్లో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారిని తూలనాడారు. మీరు తూలనాడలేదు, ఉండి చెప్పాను. ఆధారాలు ఉన్నాయా మీరు చేసిన కామెంట్స్కి? అన్నిటికీ ఉంటాయి. పొద్దున్నే క్వార్టర్ బాటిల్ ఓన్ చేసి తాగుతున్నారంట. పని కట్టుకొని భూమన అభినయ్ రెడ్డి, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పట్టుకొని షాపులు క్లోజ్ చేయించాడు. అసలు ఈ ఊర్లో గంజాయి అనేది రావడానికి కారణమే వాళ్ళు చేసిన మందు రేట్లు. జగన్ మందు దాగలేక తక్కువ రేటుకి వస్తుంది అనేసి గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము అదే కొట్లాడుతున్నాం. ఏం చేస్తున్నారు చెప్తున్నాం. మేము కూడా ఆడుకుంటున్నారా గేమ్స్? ఏమన్నా కళ్ళకు గంతలు కట్టుకుని? లేదు. అంటే వీడియో గేమ్ ఆడుతున్నారా? అంటే పబ్జి ఆడుతున్నారా? గంజాయి తాగితేనే 24 గంటలు మన ఇంటి దగ్గర ఉంటారంటే, మీ ఇంటి దగ్గర ఉన్న ఆ 2-3 గంజాయి తాగి ఉంటున్నారా? తీసుకొని పని చేసేవాళ్ళు. ఆయన జీతం ఏడా? ఆయన డబ్బులు లేవా? అంతమందినే, 100 మందినే. ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నది నా మనుషులు 3. నా ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ కోసం 3 పెట్టిపోయా. ఆ తర్వాత వాళ్ళు అంతమంది వచ్చారని నాకు ఫోన్ చేస్తే నేను అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించాను 50 మందిని. ఆయన చుట్టూ ఉంటే గంజాయి తాగింటారు, మీ చుట్టూ ఉంటే గిన మంచి మానవత్వం తాగింటారు వాళ్ళు, అంతే కదా? ఒక్క గంజాయిలో ఉండే మనిషికి మనం ఎవరింటికి పోతున్నాం, ఎవరి మీద అటాక్ చేస్తున్నాం అనే ఇంకిది జ్ఞానం ఉండదు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు అందరూ వచ్చిన వాళ్ళు. బాబా అసలు మీరు చాలా గొప్పవారండి. అసలుకి అంత వద్దులేండి. ఏంటి ఆ నీలి చిత్రాల విషయం ఏంటి? అసలుకి ఆ నీలి చిత్రాల గొడవ ఏంటి? ఆ తరువాతనే మబ్బు ఫ్యామిలీకి మరకలు అంటాయి, మబ్బులు కమ్మాయి అంటారనమాట. మాకు భయపడి ఆవిడ 4 మనం సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ, అక్కడికి వచ్చి ఒక 2-3 వీడియో క్యాసెట్లు పెట్టుకొని అక్కడికి వచ్చింది తన. అది పిచ్చి ఉండదు, ఏదో చేస్తూ ఉంది, దానికి రాజకీయ పిచ్చి పెట్టిపోయి దాన్ని ఏం చేయొద్దన్నా, నాన్న చేయొద్దనేసి మా నాన్న అడుక్కుంటున్నాడు. నేనున్నాను సాక్ష్యం. ఆవిడ చూసిందా? ఆవిడ దగ్గర ఉంది ప్రూఫ్ ఉందా? చెప్పగలిగితే ఈ రోజు కూడా చెప్తున్నా కదా, మేము పూర్తిగా రాజకీయం వదులుతాం. ఎంతవరకు విజయవాడలో అడుగు పెట్టాల. ఎందుకంటే ఆడికి వెళ్తే వెళ్ళాలా, అడగాల. నేను అడగను, దానికి అది రావాలి పోస్ట్ నా దగ్గరికి. నేను వెళ్ళి అడుక్కొని పోస్ట్ తెచ్చుకునే పరిస్థితిలో నేను లేను. ఈయన ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారంటారు? మద్యం తాగుతున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? మద్యం మానేసే ఎలా ఉంటుంది సార్? నేను ఆఫ్ ది రికార్డ్ చెప్పండి చెప్తాను, ఆన్ రికార్డ్ చెప్పను. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి. ఏంటి అందరు మర్చిపోయా మబ్బు ఫ్యామిలీని? మబ్బు అంటే ఒకప్పుడు తిరుపతికి ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ఎవరి వల్ల వచ్చింది మబ్బు ఫ్యామిలీకి? మబ్బు రామిరెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం ఆయన పేరే వినిపించేది తిరుపతి అంతా కూడా. ఆయన మరణానంతరము ఎందుకు ఆయన వారసులైన మబ్బు దేవనారాయణ రెడ్డి కావచ్చు, మరో స్వర్గీయ మబ్బు చెంగారెడ్డి కావచ్చు, ఎందుకు నిలబెట్టలేకపోయారు ఆయన లెగసీని? అసలు ఆ పేరు మటుమాయం కావడానికి బలమైన కారణం అంటే ఎక్కువ ఆ రోజుల్లో వినిపిస్తున్న పేరు ఈరోజు అంత బలంగా వినిపించకపోవడానికి బలమైన కారణాలు ఏంటని తెలుసుకోవడానికి ఈరోజు మబ్బు ఫ్యామిలీ ఇంటికి వచ్చాము. మన ఎదుటే ఉన్నారు ఇప్పుడు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు. ఆయన వివరాలు అన్న. నమస్తేనా? నమస్తే. నా బాగున్నారు కదా? బాగున్నానండి. నేను చదువుకునే రోజుల్లో అన్న హై స్కూల్ 89 సమయంలో కూడా
తిరుపతి అంటే మబ్బు రామిరెడ్డి అని వాళ్ళు అంటారు. ఇంకా ఆ పేరు తప్పితే వేరే పేరు లేదనమాట ఇక్కడ అసలుకి. ఆయనే మొత్తం రాజకీయం చక్రవర్తి తిప్పేవారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండేవారు, కోట్ల వర్గంలో ఉండేవారు అనేది. అట్లన్నీ వయసుకు దూరం కాదని వైఎస్ఆర్ గారికి కొంత అటు ఇటు ఉన్న కోట్ల వర్గంలో ఎక్కువగా ఉండేవారు, చాలా బలమైన నాయకుడు అని అనమాట. అంటే ఆయన మరణానంతరము మబ్బు అనేది మసక మారిపోయింది అనమాట. ఇంటి పేరులోనే మబ్బు ఉండింది కానీ అది వెలుగులు నిండి ఉండేది ఆ ఇంటికి. కానీ ఇంటికి పేరుకు తగ్గట్టుగానే మారిపోయింది అనమాట. మబ్బు అనేది మబ్బుల్లో కలిసిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఎందుకు కారణం ఏమంటారు? ఏం లేదు కారణం, మేమైతే యాక్టివ్గానే ఉన్నాము. మీరు అనుకున్నంత ఇదిగా ఏం లేదు. మా ఫ్యామిలీ ఇప్పుడు కూడా లైమ్ లైట్లోనే ఉన్నారు. మమ్మల్ని మా నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా ఈ రోజు కూడా మమ్మల్ని అదేలాగే ఆదరిస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము తప్ప ఇంకెవ్వరు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే మబ్బు ఫ్యామిలీ దిగితేనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే వాస్తవం తిరుపతి ప్రజలందరికీ తెలుసు. దాంట్లో నో డౌట్. దాంట్లో మమ్మల్ని వెనక్కి పోయేట్టుగా చేయడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే మేము కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గ్రూప్ అనేసి 99 ఎలక్షన్లో నాకు టికెట్ కన్ఫర్మేషను సోనియా గాంధీ ద్వారా ఆవిడ నోట్లోంచి చెప్పిన మాట, నీకు నేను టికెట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో తిరుపతి, నువ్వు క్యాన్వాస్ చేసుకో అని చెప్పి పంపించిన తర్వాత నేను వచ్చేసాను. ఎక్కడ ఢిల్లీ పోయారు మీరు? ఢిల్లీలో కూర్చున్నాను 99లో. కరెక్ట్గా ఫిబ్రవరి 12th నాన్న చనిపోయాడు. అప్పుడు సింపతి ఉంది, చాలా ఇది ఉంది మాకు, ఆ వేవ్ ఉంది, చాలా బాగుంది. ఆ టైంలో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆవిడ అంటే నేను ఒక 2 weeks ఢిల్లీలోనే ఉన్నా. చెప్పానమ్మా మా 2 వారాలకు ఉంటున్నాను ఢిల్లీలో అంటే కూడా మేము వెళ్ళిపో, నీకు కాదు టికెట్ ఎవరికి ఇస్తామని చెప్తే 99లో అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ నేను క్యాన్వాస్ చేసుకుంటున్నప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు రాజశేఖర రెడ్డి ఎంత గట్టిగా కూర్చున్నాడు అంటే, నా క్యాండిడేట్ కరుణాకర్ రెడ్డి రాకపోయినా పర్వాలేదు, మబ్బు దేవనారాయణ రెడ్డికి రాకూడదు, వాళ్ళ కుటుంబానికి రాకూడదు, ఎవరికైనా ఇచ్చుకోవాలి అంటే. నేను విజయభాస్కర్ రెడ్డి గ్రూపు నన్ను ఆయన 2-3 సార్లు పిలిచాడు వచ్చారు అని. నేను వాళ్ళని కాదని రాలేను, ఎందుకంటే నమ్ముకున్న ఫ్యామిలీ కదా. రామని పిలవడం ఏంటి అంటే ఆయన ఎట్లా అంటే వాళ్ళ దగ్గరికి పోకూడదు, మాతో ఉండాలి, నాతో ఉంటే నా మనిషిగానే ఉండాలి, నా మనిషిగా ఉండాలనుకునే తత్వం అతను. ఇప్పుడు ఒక్క కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళం ఆ కుటుంబాన్ని వదిలి వచ్చేంత ద్రోహం చేసే ఇది లేదు. కాబట్టి రాజకీయాలను వదులుకుంటాం కానీ వాళ్ళతో పూర్తిగా సంబంధాలు పెట్టుకోకూడదు, వాళ్ళతో ఉండకూడదు, నా మనిషిగా ముద్రపడాలనుకునే టైప్ రాజశేఖర రెడ్డి. దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. నీతో ఉంటా, ఇప్పుడు నువ్వు కానీ సీఎం అయితే నీతోనే ఉంటావు. నాన్న కూడా ఎలా ఉండేవాడంటే, మరి చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ఆయన మనిషిగా ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి మనిషి అయినా కూడా సీఎం గారు ఏం చెప్పినా చేసేవాళ్ళు. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన చూశాడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయన ఏం చెప్పినా ఉన్నాడు. మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మళ్ళీ ఆయనతోనే ఉన్నాడు. అట్లా ముఖ్యమంత్రిగా మీరు ఉంటే మీకు అన్నీ నేను చూస్తా. ముఖ్యమంత్రి ఉంటేనే, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి మనిషి, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తే వింటాం. అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే, ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే వాళ్ళ మాట మేము వింటాం. అంటే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ వర్గంలో ఉంటే బాగా లాబింగ్ చేసుకోవచ్చు, ఏదన్నా సంపాదించుకోవడం. నాయకుడిగా గుర్తించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే అంటే అక్కడ ఆయన అంటాం రాజశేఖర రెడ్డి విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ గ్రూప్తో ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, నా మనిషిగా ముద్రపడు అంటాడు. అది వేరే విషయం. మీరు ఏమంటున్నారు, ముఖ్యమంత్రిగా ఉంటేనే మీ వెంట ఉంటారంటే, ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు నీ మనిషిగా ఉంటే మేము తిరుపతిలో దోచుకుంటామనే. అది మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు, దానికి నేను అంటలేదు, ఆ మాట అంటలేదు. రాజశేఖర రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు మా పార్టీ అధిష్టానం ఒక ముఖ్యమంత్రిగా ఒక అతన్ని చేస్తే అతని మాట వినాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాటే వింటాం. ఆ ఒక్క దీని మీదే నేను అంటున్నాను. కానీ డబ్బు దోచుకోవడంలో లేకపోతే ఇంకోటి ఆస్తులు సంపాదించుకోవాలనుకుని ఉంటే ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. మీరు ఎవరైనా అడగచ్చు. బాగానే ఉంది ఇల్లు, రెడ్ శాండిల్తో బాగా కట్టారు. ఇంట్లో లోపల స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా చూశానంటే బాగా అద్భుతంగా. మేము రాజకీయాల్లో రాకముందే ఆస్తి పరులే. మాకు హోటల్ మాట్లాడుతున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా. ఓకే ఓకే. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు అంత స్థాయిలో ఉన్నారు ఇక్కడ. అది ఎవరిని అడిగినా చెప్తారు కదా, తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు ఎంత ఉంది ఏమనేది. ఈ రోజు మేమున్నా కూడా ఈ పరిస్థితిలో మేము ఎట్టున్నాం అనేది పైకి మీకు ఇల్లు కనిపిస్తా ఉంది, ఆస్తులుగా లేవు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, మా పేరుతో భూములు లేవు, మా పేరుతో ఆస్తులు లేవు, ఇంకా బ్యాంకులో లోన్లు ఉన్నాయేమో. కానీ నేను నా పిల్లలు హ్యాపీగా ఉన్నామంటే ఏ రోజు ఎవరికి ద్రోహం చేయకుండా మేము ఉన్నాం కాబట్టే ద్రోహం చేసే ఉద్దేశం లేదు, మా నాన్నకి లేదు, మాకు కూడా లేదు. గ్రామాలుగా ఉన్నప్పటి నుంచి తిరుపతిలో ఉన్నవారు మీరు, అప్పటి నుంచే స్థిరపడిన వాళ్ళు తిరుపతిగా. తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఇక్కడ భూములు ఉంటాయి కదా మీకు? లేవండి. అప్పుడు కూడా లేవా? లేవు. అంటే నా రాజకీయాలు రాకముందు ఉన్నాయి. కొండపైన మాకు లాడ్జీ రాకముందు ఉంది. తిరుమలలో మాకు
భూమి ఉంది. ఆ భూమి ఆల్టర్నేటివ్గా మాకు టీటీడీ వాళ్ళు సైట్ ఇచ్చారు. సైట్ ఇచ్చినప్పుడు ఇన్నేళ్ళు అనేసి లీజ్ పీరియడ్ ఇవ్వకుండా ఇచ్చారు. దాని మీద ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముద్దుకృష్ణ నాయుడు గారు అసెంబ్లీలో పెద్ద గొడవ చేస్తూ ఉంటే దానికి లోన్ అనేది రాకుండా పోతే తిరుపతిలో మాకున్న 3 సైట్లు బ్రహ్మాండమైన సైట్లు, ఈ పొద్దు కనీసం 100 కోట్ల విలువైన సైట్లు తెగ నమ్మేసి మా నాన్నగారు ప్రిస్టేజ్ తీసుకొని ఆ లాడ్జ్ కట్టారు. లోన్ అనేది ₹1 కూడా ఇవ్వలేదు, ఏ బ్యాంక్ ఇవ్వలేదు. తిరుమలలో కట్టాం, టెంపుల్ దగ్గరగా. చెప్తున్నా కదా, అది 94లో మా నాన్న ఓడిపోయే టైంలో లాడ్జ్ ఓపెన్ చేసాం మేము. ఆ రోజు నుంచి కూడా టీడీపీకి మాకు ఎప్పుడు ఉన్న వైరం వల్ల కోర్టులో కేసు జరుగుతూనే వచ్చింది. అది 2004 వరకు, అంటే 10 సంవత్సరాలు కోర్టు కేసు జరిగి అక్కడ ఉన్న సంపాదన కంటే కూడా కోర్టులోకి పెట్టిన డబ్బు ఇంకా ఎక్కువ ఉంటుంది. 2004లో ఒక చిన్న ఇష్యూ వచ్చి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చి, ఏమో ఇష్యూ అంటే అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. అయినా డెమాలిష్ ఇస్తున్నారు నా లాడ్జ్, నాకు సాయం చేయండి అని అడిగా. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అప్పుడు ఇదే కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను అడిగిన మాట అది. లాడ్జిని నాకు కొంతకాలం ఆపిచ్చినా అని అడిగా. వచ్చే నా దగ్గరికి అన్నట్టుగా మాట్లాడాడు. ధైర్యవంతుడని నేను బాగా మీరు బాగా ధైర్యవంతుడని విన్నాను. నేను లాడ్జి ఇమ్మని అడిగా. అంటే మీరు బాగా ధైర్యవంతుడని విన్నాను. కరుణాకర్ రెడ్డి గారి పేరు పలకడానికి కూడా నోరు కొద్దిగా ఇదైతే భయపడుతున్నారు నాకు. మీకు పూర్తి తెలియదు. నాకు మా నాన్నకి ఇద్దరికి మా ఇంట్లో కొద్దిగా స్టామరింగ్ ఉంది. లైట్గా స్టామరింగ్ ఉంది. ఆ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ రావు. దానివల్ల వస్తుంది. కానీ అతన్ని అసలు ఎప్పుడు అన్ని పదాలు బాగా వచ్చి ఆ పేరు వచ్చేసరికి ఆగుతున్నారంటే ఏమన్నా నాకు కొన్ని కొద్దిగా మనసులో ఏమన్నా ఒక బెనుకు ఉంది, ఆయన పేరు ఎత్తితే ఏంటి పరిస్థితి అనేసి. అలా బెనుకు కాదు, కోపం. ఎవరి మీద కోపం? కరుణాకర్ రెడ్డి అంటేనే నా కోపం. ఎందుకు? ఫస్ట్ నుంచి ముందుగా ఎమ్మెల్యే అయిపోయాడు, టీటీడీ చైర్మన్ అయ్యాడు, ఆయన బాగున్నాడు, నాకన్నా బాగున్నాడు అని అక్కసా? మీరు అట్లా అనుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. మీకు ఆయనకు గట్టు తగాదలు ఉన్నాయా, అసలు తగాదలు ఉన్నాయా? 94 ఎలక్షన్లో అతను కూడా మా పార్టీలో ఉన్న వ్యక్తే. మీ పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే. 94లో మా నాన్నగారు ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ పార్టీలో ఉన్న వ్యక్తే. 94 ఎలక్షన్లో. అవును, కాంగ్రెస్ పార్టీ మీ సొత్తు కాదు. ఆయనకు ఒకటే, మీకు ఒకటే, ఒకటే పార్టీ. మా పార్టీలో ఉండే వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మీ ఇద్దరు ఉన్న టైంలో, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా ఉన్న టైంలో 94 ఎలక్షన్లో మా నాన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓపెన్ గా అతను మా నాన్నకి యాంటీగా టీడీపీ సర్పణ ప్రచారం చేశాడు. రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి కూడా, రాజారెడ్డి గారిని పిలిపించి కూడా టీడీపీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాడు. ఆ టైంలో మేము ఓడిపోవడానికి అతను కూడా ఒక ముఖ్య కారకుడు. ఓకే, అందుకు కోపం. అంతే తప్పితే వేరే గట్టి తగాదాలు లేవు, ఇంకా ఏం లేవు అనమాట. లేవు. సరే, మీరు అన్నారు, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు లేదని, మేమైతే లైమ్లైట్లోనే ఉన్నాము అది ఇది అంటున్నారు కదా. స్ట్రైట్గా చెప్తాను, లైమ్లైట్లో ఉన్నారు అంటే రాజకీయంగా కాదు, రౌడీలుగా లైమ్లైట్లో ఉన్నారు. మబ్బు ఫ్యామిలీ అంటే రౌడీలు. దేవనారాయణ రెడ్డి, మబ్బు చెంగారెడ్డి అంటే ఈయన పెద్ద రౌడీ అనే విషయంలోనే ఏదైనా మాట్లాడితే కొడతారు వీళ్ళు, రౌడీజం చేస్తారు, రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువని ఈ విధంగా లైమ్లైట్లో ఉన్నారు తప్పితే రాజకీయంగా లైమ్లైట్లో ఉన్నారంటే నాన్న మరణం తర్వాత ఒక్క పదవి రాజకీయంగా పెద్ద పదవి ఏదైనా వచ్చింది చెప్పండి లైమ్లైట్లో ఉండడానికి, మీరు ఉన్నారు అని చెప్పడానికి చెప్పండి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న టైంలో నేను రైల్వే బోర్డులో ఉన్నా, పిఎస్సి మెంబర్గా రైల్వే బోర్డులో ఉన్నాను. ఆయన ఉన్నప్పుడే మాకు విజయభాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారితో మేము అదే ఇంటిమస్థితితో ఉన్నాం. ఆయనతో పాటే 2018లో కూడా చంద్రబాబు గారి పార్టీలో వచ్చేటప్పుడు మేము ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాం. ఒకేసారి జాయిన్ అయ్యాం. నేను ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబంతోనే ఉంటాను. 14 వరకు ముందు వరకు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాం మేము. నాకు రాజకీయంగా ఏదో పదవిలో ఉండేవాడిని. కానీ 18 వచ్చినప్పటి నుంచి 19 ఎలక్షన్లో ఓడిపోయాం. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇట్లే ఉన్నాం. ఈ ఎలక్షన్ అయిన వెంటనే వస్తుంది అనుకున్నా. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు వరకు లాస్ట్ 2 ఏళ్లే కదా అవసరం మీకైనా మాకైనా, ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా కూడా 2 ఏళ్ళకి మళ్ళీ తీసేయాలి కదా, మళ్ళీ రిపీట్ ఇవ్వడానికి లేదు కదా, ఆ లాస్ట్ 2 ఏళ్ళే వాడుకుంటాం మిమ్మల్ని, మీరు అప్పటి వరకు యాక్టివ్గా ఉండండి అని చెప్తున్నారు. మేమైతే యాక్టివ్గానే ఉన్నాం, ఎక్కడ మేము తగ్గేదేం లేదు, బాగానే ఉన్నాం. మీరు ఇంకోటి అన్నారు రౌడీలుగా అనేసి. ఓకే, రైట్,
ఆ మాట మేము ఒప్పుకుంటాను. ఎందుకంటే 94 ఎలక్షన్లో మేము ఓడిపోవడం కోసం కొంతమంది సృష్టించిన ఇది రౌడీజం అనేది ఏ రోజు కానీ మా తమ్ముడు కూడా ఎక్కడ కానీ రౌడీజం చేశాడు అంటే అతని కోసం అతను ఎప్పుడు చేయలే. ఆస్తుల కోసం చేయలేదు, భూముల కోసం చేయలేదు, ఇంకో దాని కోసం చేయలేదు. ఎవరైనా వచ్చి అతను సాయం చేయమని అడిగితే అంటే అప్పులు ఇచ్చి ఉంటారు, ఎగ్గొడతాడు, సైట్ ఆక్యుపై చేయడం ఇట్లాంటివి చేస్తాడు. వెనకున్న వాళ్ళు ఎవ్వరు ముందుకు రావట్లా. మా పేర్లు ఎందుకు బయట వస్తున్నాయంటే వాళ్ళకి చెప్తారు. నేను కూడా చెప్తాం. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ఆ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేమను, ఆ భూములు ఆక్యుపై చేయొద్దను. ఆ టైంలో ఏం జరుగుతుందంటే మాకు లిమిట్ మించినప్పుడు కొట్టాల్సి వస్తుంది. ఆ కొట్టడమే కనిపిస్తూ ఉంది కానీ ఎందుకు కొడుతున్నాం అనేది ఎవ్వరికి తెలియదు. మా తమ్ముడు చేసిన తప్పేరా అంటే ఎవరికో సహాయం చేయడం కోసం ఒకరిని కొట్టాడే కానీ ఇంకొక తప్పు ఎప్పుడూ చేయలేదు. సరే, మీరు కొట్టడం ఏంటి? ఆ హక్కు మీకు ఎక్కడిది అసలుకి? అది చట్టాలు ఉన్నాయి కదా, చట్టం పని చేసింది. తప్పు చేసిన వాడిని పోలీసు కూడా కొట్టే హక్కు లేదు. అరెస్ట్ చేయాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి, దాని నేరానికి తగ్గట్టుగా శిక్ష ఇస్తుంది కోర్టు, అంతవరకే. పోలీసు కొడితేనే తప్పు. అలాంటిది మనిషి మీరు కొట్టడం ఏంటి? కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళో ఇంకొకరి దగ్గరికి వెళ్ళో సహాయం వాళ్ళకి రానప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాడు ఆ టైప్ కాబట్టి, అలా ఉండేవాడు కాబట్టి, కొంచెం రెబల్గా ఉండేవాడు కాబట్టి కొట్టేవాడు. కాబట్టి ఆ రౌడీ అనే ముద్ర వచ్చింది. ఆ రోజు 94 వరకే ముద్ర. అది 94 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రౌడీజం ఎక్కడా చేయలేదు, ఎవరిని కొట్టింది లేదు. కానీ లేదు, ఇప్పటి వరకు 94 నుంచి ఇప్పటి వరకు నేను ఎవరైనా కొట్టానని కానీ, నా మనుషులు కానీ, నేను కానీ ఏ పోలీస్ స్టేషన్ వెంకటేశ్వర నాకేం అటువంటి భయం లేదు. ఎందుకంటే ప్రమాణం చేయండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ రోజు ఎవరిని కొట్టింది లేదు, నేను కానీ నా మనుషులు కానీ 94 నుంచి ఈ రోజు వరకు. కానీ ఆ 94 ముందు ఉన్న పేరు ఈ రోజు కూడా అట్లే ఉండడం అనేది బాధాకరం. ఓకే, ఈ రోజుకి అట్లే ఉందంటే ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్లో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారిని తూలనాడారు. మీరు తూలనాడలేదు, ఉండి చెప్పాను. అది ఆధారాలు ఉన్నాయా మీరు చేసిన కామెంట్స్కి? అన్నిటికీ ఉంటాయి. ఎలా చెప్పారు మీరు? ఆయన వల్ల ఎవరో చనిపోయారని, అది ఇది ఫ్యామిలీ ఇదే ఏదో మాట్లాడారు మీరు. ఓకే, అది వైరల్ అయింది. ఆయన ఎంత బాధపడి ఉంటారో తెలుసా మీరు? అఫ్కోర్స్. అయితే ఇక్కడ ఒక్కటే, టీడీపీ వాళ్ళు ఒక మాట అంటే 100 మంది వైసీపీ వాళ్ళు పొలోమని లేస్తారు. ఇక్కడ లేచి ఫుల్గా ఇంకా కౌంటర్ ఇచ్చేస్తారనమాట, వదిలిపెట్టారనమాట. అలాంటిది మబ్బు దేవనారాయణ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి అంటే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అంటే తిరుపతి. ఈ రోజు వైసీపీలో అలా అయిపోయింది. అలా లేదు, వైసీపీలో అలాగే ఉంది పరిస్థితి. వైసీపీలో ఉంది, తిరుపతిలోని వైసీపీలో అలా ఉంది. అలాంటిది మీరు కామెంట్ చేసినా కూడా ఒక్కరంటే ఒక్కరు కౌంటర్ ఇవ్వడానికి వెనకంజ వేశారంటే మీరంటే ఎంత భయమో. కాదండి, అభిమానం. ఎట్లా అభిమానానికి చాలా తేడా ఉంది. భూమన కరుణాకర్ రెడ్డిని ప్రేమించే ఏ ఒక్కరు కూడా కౌంటర్ వేయలేకపోయారంటే మీరంటే భయం కదా. భూమన కరుణాకర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరు, ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు మాతో ఉన్న వాళ్ళే. నేనంటే ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి బాగా తెలుసు. నోరు మాట్లాడదు, చెయ్యి మాట్లాడుతుంది దేవనారాయణ రెడ్డి గారిని, అంతేనా? మీరు నన్ను ఇంట్రో చేసినట్టు వాళ్ళలో ఒక్కరిని ఇంట్రో చేయండి. ఓకే, వాళ్ళ మనుషుల్లో ఎవరినైనా ఒక్కరిని ఇంట్రో చేయండి. వాట్ అబౌట్ దేవనారాయణ రెడ్డి? దేవనారాయణ అంటే ఏంటి అనేసి ఏ ఒక్కరైనా సరే, దేవనారాయణ రెడ్డి రౌడీ, దేవనారాయణ రెడ్డి తప్పు చేస్తాడు, దేవనారాయణ రెడ్డి ఆక్యుపై చేసుకుంటాడు భూములు, దేవనారాయణ రెడ్డి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాడని ఒక్క మాట చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తాను. మోహన్ బాబు గారు సినిమాల వరకు అసెంబ్లీ రౌడీ అని తీశారు. నిజ జీవితంలో తిరుపతి రౌడీ మబ్బు దేవనారాయణ రెడ్డి. ఓకే, ఆ మాట మీరు కానీ ప్రూఫ్ చేయించారు అంటే ఏ ఒక్కరి ద్వారైనా సరే, తిరుపతి రూరల్ మండలం అండ్ రేణుగుంట మండలం ఒకప్పుడు మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మా నాన్నగారు ఉన్నప్పుడు. ఈ 3 కూడా ఈ రోజు కూడా మేమంటే ప్రాణం ఇస్తారు. ఈ 3 చోట్ల కూడా మబ్బు దేవనారాయణ ఏం చెప్తే అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళతో మాకున్న ఇంటిమసీ, మా నాన్నగారు వాళ్ళకి చేసిన సేవ, ఆ సేవను వాళ్ళు మర్చిపోలేక నాకు అదే మరి వాళ్ళు ఉంటున్నారు, మేము అలాగే ఉంటున్నాం వాళ్ళతో. సో ఇక్కడ ఎవరైనా సరే వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా కూడా నేను రౌడీ అనో ఇంకొకటనో ఆకుపైలు చేసుకుంటాడు, భూములు ఆకుపైలు చేస్తాడనో, స్థలాలు ఆకుపైలు చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, సెటిల్మెంట్ చేస్తాడని ఒక్కరి దగ్గర కానీ చెప్పించగలిగితే, పంచాయతీలు అయితే చేస్తారని చెప్పండి. అది కూడా డబ్బులు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకుంటాడు, పంచాయతీలు చేస్తాను చేయను అని చెప్పట్లా.
డబ్బు తీసుకోండి పంచాయతీ చేయమని అడిగితే అక్కడే వాడిని మెడబట్టి బయటకు వేస్తా. ఓకే. న్యాయం ఉంటే నీ కోసం ఎంతైనా చేస్తా, న్యాయం కోసం పనిచేస్తా, చేస్తా. పంచాయతీలు డబ్బులు తీసుకొని పంచాయతీ చేయను. అటువంటివి కానీ మీరు కానీ నిరూపిస్తే ఈ రోజు రాజకీయం వదిలేస్తా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఏడుకొండల స్వామి మీద మీరు ప్రమాణించిన మళ్ళీ అడుగుతున్నా, 1994 నుంచి ఇప్పటి వరకు మీరు కానీ మీ మనుషులను ఎవరిని కొట్టలేదు. మనం ఇప్పుడు అడిగేదైతే మీరు మళ్ళీ ఏందబ్బా ఇలా చెప్పచ్చు. అంటే భూమన అభినయ్ రెడ్డి 2024 ఎన్నికల పోటీ, అప్పటికి ఆయన డిప్యూటీ మేయర్గా ఏమన్నారు కదా, ఆ పోటీ చేయడానికి తనకున్న డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. సరే ఓడిపోయాడులేండి, అది పాప తన బ్యాడ్ లక్ అనుకోండి. అయితే ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఖాళీ పడింది కదా, దానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో మీరు వాళ్ళ కార్పొరేటర్లని కిడ్నాప్, ఒక 5 మందిని కిడ్నాప్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ. వాళ్ళని తీసుకొచ్చి బాగా కొట్టి మీకు అనుకూలంగా ఓట్లు వేయించుకొని వదిలేశారనేది వాళ్ళు ఆడ ఆరోపించారు భూమన కరుణాకర్ దగ్గర. ఓకేనా? ఆ సమయంలో వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారని వాళ్ళ మనుషులు తెలిస్తే వాళ్ళ మనుషులు మీ మనుషులు అతి దారుణంగా కొట్టలేదంటారా? ఒకటండి, మా ఇంటి మీద నేను ఇంట్లో లేని టైంలో నా ఇంట్లో నేను ఇంట్లో లేకపోయినా నా మనుషులు ఒక 2-3 ఉంటారు. ఓకే. నా ఇంటి ముందర రెక్కి నిర్వహిస్తూ ఉంటే మనుషులు, ఇప్పుడు మీ ఇంటి మీదకి వచ్చి మీ మీదకి ఎవరన్నా అటాక్ చేస్తున్నారు అంటే మీరు నేను మంచివాడిని నన్నేం చేయొద్దు మీరు వెళ్ళిపోండి అంటారా? రివెంజ్ ఎలా ఉంటుంది మీకు? అప్పుడు అటాక్ చేయలేదు కదా, మీరు ఇంట్లో లేరు మీరే చెప్తున్నారు, మిమ్మల్ని అటాక్ చేయలే. 6 గంటల నుంచి 9 గంటల వరకు రిక్కిలు నిర్వహిస్తూ చుట్టుపక్కల జనాలు కొత్తగా కార్లలో జీబుల్లో తిరుగుతూ ఉంటే అటాక్ చేయడానికే కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక విషయము, మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు. ఎవరు? మీరు. అవును, అధికారంలో ఉన్నారు కదా. పోలీస్ వ్యవస్థ మీకోసమే పనిచేస్తుంది కదా ఇప్పుడు. అవును. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ వ్యవస్థ వాళ్ళ కోసమే పనిచేస్తుంది. అట్లేదండి, ఇది వాస్తవమే. అది వాస్తవం, అందరూ వాస్తవమే. ఓకేనా? ఎమ్మెల్యే లెటర్ లేని ఎస్ఐలకి సిఐలకి పోస్టింగ్లు ఉండదు. మంత్రి సిఫారసు లేని డిఎస్పీలకు పోస్టింగ్ ఉండదు. ఒకవేళ ఎస్ఐఓ సిఐ నచ్చకపోతే ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎస్పీకి ఫోన్ చేస్తే, లేకపోతే డిఐజీకి ఫోన్ చేస్తే సిఐ మారుస్తారు, ఎస్పీకి ఫోన్ చేసి ఎస్ఐ మారుస్తారు. వాళ్ళకి అనుకూలమైన తెచ్చుకుంటారు. అప్పుడు ఏమన్నట్టు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందో అందరికి తెలుసు అనమాట. లేదని చెప్పొద్దండి. ఇక్కడ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అంటే మీకోసం ఉండే ఎమ్మెల్యే, అన్ని పార్టీలు కలిపి ఉండే కూటమి ఎమ్మెల్యేనే ఉంది. ఓకే, మీరు వద్దు, సీనియర్ లీడర్ మీరు. మబ్బు దేవనారాయణ రెడ్డి ఒక ఎస్ఐకో సిఐకో ఫోన్ చేస్తే వాళ్ళు మీ మాట వినరా? వినేవాళ్ళు వింటారా వినరా? డైరెక్ట్ వినేవాళ్ళు వింటారు కదా. అంటే మీకు వాల్యూ ఉంది కదా. మరి అలాంటప్పుడు మా ఇంటి దగ్గర 6 గంటల నుంచి కొంతమంది రెక్కి నిర్వహిస్తుంటే వాళ్ళు ఎవరో కొద్దిగా వెళ్ళండి అని డిపార్ట్మెంట్లకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చర్యలు తీసుకోరా? వాళ్ళ పని వాళ్ళు చెయ్యరా? పోలీస్ చేయాల్సిన పనిని మీ మనుషుల చేత మీరు చేయిస్తే దాన్ని రౌడీజం అంటారా? అలాంటి ఏమంటారు? రౌడీజానికి ఆత్మరక్షణకి మీరు లేరు. నా ఇంటి మీదకి పడ్డారనుకోండి, నా ఇంట్లో వాళ్ళకి సెక్యూరిటీ ఎవరు? ఇంట్లో ఉంటే పోలీసుకు మీరు ఫోన్ చేయొచ్చు కదా. ఎవరో మీరు వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఫోన్ చేయడం జరిగింది. కానీ ఆ టైంలో ఎలక్షన్ డ్యూటీల్లో అందరూ పోలీస్ స్టేషన్లో ఎవ్వరు లేరు. మేము వెళ్తున్నామని చెప్పేసి ఏఎస్పీ గారు నాకు చెప్పడం జరిగింది. నేను ఆయనతో మాట్లాడడం చెప్పడం జరిగింది. ఈ లోపలే జనాలు ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఆ టైంలో ఏం చేయాలా? ఇంట్లో దూరితే మనుషులు మాకున్న విలువ ఏమవ్వాలా? మా ఇంట్లో వాళ్ళకి సేఫ్టీ ఏముంటుంది? మా ఇంట్లో వాళ్ళకి సేఫ్టీ ఏముంటుంది చెప్పండి? ఇంట్లో వాళ్ళు రక్షించుకోలేని వాడు ఊర్లో వాళ్ళని రక్షిస్తాను? నా ఇంట్లో మనుషులు దూరుతారని భయంతోనే నా మనుషులు వాళ్ళ మీద చేసుకోవడం జరిగింది. అది ఇంట్లోకి వస్తున్నారనే. ఇంట్లోకి రాలేదు. ఎవరో ఇంటి ముందునే ఉన్నారు కదా, తిరుగుతున్న వారిని పట్టుకొని. కారు ఉంది, కారులో కూర్చొని అతని చేతిలో డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి, డ్రోన్ వచ్చి ఇంటి మీద తిరుగుతా ఉంది. ఇన్ని జరుగుతా ఉందంటే ఇంట్లోకి రాకుండా మీరు అనుమానపడ్డారు అప్పుడు? అసలుకి కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి మనుషులే. వాళ్ళకేం అవసరము? అక్కడ పట్టుకున్నారు మనిషిని, ఇంటి ముందర పట్టుకుంటే మనిషిని. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ పెరుక్కొని చూస్తే అతని పేరు అభినయ్ ఉంది ఫోన్లో. కట్ అయింది ఫోను. నాకు చెప్పారు, మరనా అభినయ్తో మాట్లాడుతున్నాడు, ఇంటి ముందు తిరుగుతున్నారనా వీళ్ళు దాదాపు ఇంటి చుట్టుపక్కల ఒక 50 మంది ఉంటున్నారనా, కార్లు ఉన్నాయి, జీబులు ఉన్నాయనా అంతా అంటే అప్పుడు నేను చెప్పాను అన్నమాట, పట్టుకోండి ఏంటిది అనేసి. ఈ లోపల ఒకరు వచ్చేసారు. ఈ లోపల వాళ్ళే దాదాపు 50 మందికి వచ్చేసారు జనాలు. నా మనిషి ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు మా వాళ్ళని కొడతారా, మేము వాళ్ళని కొడతాం? అప్పుడు మీరే వాళ్ళని కొట్టారని అక్కడ వాళ్ళే 50 మంది చుట్టుపక్కల ఉంటే వచ్చేసారు కదా. ఉండాలి అప్పుడు 4-5 ఉంది అప్పుడు. ఆ తర్వాత ఇష్యూ జరిగింది నాకు చెప్పిన తర్వాత ఎంఆర్ వాళ్ళు చాలా మంది ఉంటున్నారంటే నేను నా మనుషులు చెప్పాను. మళ్ళీ నా మనుషులు వచ్చారు, 50 మంది వచ్చారు. ఈ లోపలే ఎంపీ గారు వచ్చారు, కరుణాకర్ రెడ్డి భార్య వచ్చింది,
వాళ్ళు వచ్చి నేరుగా వచ్చి అడిగిన మాట ఏంటంటే అవనే మీరు ఇంట్లో పెట్టుకొని ఉన్నారా అని అడిగారు నా మనుషుల్ని. అప్పుడు నా మనుషులు ఫోన్ చేసి ఈ మరి అవనే ఏదో మనం పట్టుకున్నామంటున్నా అంటే ఓహో ఎక్కడ ఉన్నాడు దాంకొని ఉంటాడేమో పక్కన పోయి వెతకంటారా అంటే పక్క సందులో ఒక ఇంట్లో దాంకొని ఉన్నాడు. దీంట్లో ఎంపీ గురుమూర్తికి ఏం సంబంధం? ఆయన అడగండి, మీరు ఆయన అడగాలి ఆ క్వశ్చన్. నేను లేను కదా, నేను ఉంటే అప్పుడే అడిగామండి నువ్వు పెట్టే నా ఇంటి మీదకి వస్తామని. ఓకే, ఇంటి మీదకి వచ్చారా? అంత ధైర్యం ఉందా ఎంపీ గురుమూర్తికి మీ ఇంటి మీదకి వచ్చేంత ధైర్యం? ఆయనకి ఇక్కడికి వచ్చేందుకు కలమాసను ఈయన అన్నదమ్ములు. కరెక్ట్, అదే మాటే. నేను మళ్ళీ ఒక ఫంక్షన్లో అడిగితే ఆయన అన్నాడు నాకు మీ ఇంటికి వచ్చేందుకు మీ ఇల్లు నాకు తెలియదు, వాళ్ళ ఆవిడ వచ్చింది ఏదో విషయం ఉంది నువ్వు పో వెనకాలంటే నన్ను పొమ్మంటే నేను వచ్చేస్తాను, ఇక్కడికి వచ్చేందుకు నాకు తెలియదు మీ ఇల్లు అని, ఏమనుకోవద్దు సారీ అని అన్నాడు. అయితే దాడి చేసింది 94 నుంచి వరకు మేము ఎవరిని కొట్టలేదు అన్నదానికి కొట్టలేదండి. అప్పుడు కూడా ఆత్మరక్షణ అండి. నా ఇంట్లో దూరితే నా మనుషుల మీద దెబ్బ పడిన తర్వాత కొట్టడం ఆత్మరక్షణ కదా, ఆత్మరక్షణ కోసం కొట్టారు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా లేదా? ఇప్పుడు ఒక అమ్మాయి మీద ఏర్పడడం జరుగుతుంటే అమ్మాయి చంపచ్చు అంటున్నారు, అది కూడా మీరు తప్పు మర్డర్ అంటే ఇంట్లో దాన్ని ఫోన్ చేశారంటే లేదండి ఇప్పుడే తిన్నాను అన్నట్టుంది మీరు. నేను లేను ఇంట్లో, నేను ఇంట్లో లేను, ఎక్కడో దూరంగా ఉన్నా, ఇంట్లో మనుషులు ఉంటారు, ఫ్యామిలీస్ ఉన్నారు, లేడీస్ ఉంటారు, టక్కన ఎవడు నా దూరి ఇంట్లో వాళ్ళని ఒక దెబ్బేస్తే నా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? మీ గురించి తెలిసిన వారికి ఎవరికైనా మీ ఇంట్లోకి వచ్చేంత గట్స్ ఉంటాయా? గట్స్ ఉంటాయా అంటే దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనిషి నార్మల్గా ఆలోచిస్తే ఇది రాదు. ఒక్క గంజాయిలో ఉండే మనిషికి మనం ఎవరింటికి పోతున్నాం, ఎవరి మీద అటాక్ చేస్తున్నాం అనే ఇంకిది జ్ఞానం ఉండదు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు అందరూ వచ్చిన వాళ్ళు. మీరు ఇక్కడ లేరు కదా, మీరు వాళ్ళని చూడలేదు కదా, వాళ్ళు గంజాయి సేవించి వచ్చారని ఎలా చెప్తున్నారు మీరు? అసలు నా మనుషులు చెప్పేస్తారు కదా, వాళ్ళు తాగుతారు గంజాయి. ఎవరా? మీ మనుషులు. వాళ్ళు జోబులు ఇప్పుడు చెక్ చేశారు పట్టుకొని వాళ్ళ ఫోన్లు గంజాయి తాగారా లేదని వాసన వస్తుందండి బ్రహ్మాండంగా. నాకు తెలుసు గంజాయి వాసన ఎలా ఉంటుందో. వాసన కూడా తెలియకుండా ఉంటుంది. ఎవరా? మీరు. నేను ఎప్పుడు సేవించలేదు. మరి గంజాయి వాసన మీకు ఎట్ట తెలుసు? తెలుసు. ఎట్ట తెలుసు? ఎవరో తాగుతామంటే పిలిచాం కొన్నిసార్లు తప్పక. ఎవరో తాగుతాంటే పిలిచారు కదా. నేను తాగలేదండి, ఆ వాసన పిలిచామంటున్నాను. వాళ్ళు తాగే గంజాయి వాసన పిలిచి చూసాం వాసన ఎలా ఉంటుందని. మందు తాగితేనే మందు కారలేదండి. మందు తాగినోడు మాట్లాడితే కూడా మందు తాగాడని చెప్పేయచ్చు. ఎవరో ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు ఆపేస్తున్నా. 2011 వరకు ముందు తాగేవాడిని, 11 నుంచి ఆపేస్తాను. ఎందుకు పరివర్తన చెందారు? పరివర్తన కాదు, కొంచెం ఓవర్ అయ్యింది డ్రింక్ అప్పుడు అనేసి ఆ టైంలో వద్దనుకున్నా ఆపేశాను. అంటే మీరే మానేశారా ఎవరైనా ఇంట్లో? నేనే మానేశాను. మీరే మానేశారా? అంటే మందు రుచితో పాటు గంజాయి రుచి రోజు చూడలేదు అంత మనస్ఫూర్తి చెప్పండి, మనసాక్షి ఒప్పుకోవాలి. లేదండి, ఎప్పుడు నాకు వేరే గంజాయిలు కానీ డ్రగ్స్ కానీ స్మోకింగ్ అలవాటు ఉంది. ఇప్పుడు కూడా తాగుతా సిగరెట్లు. దాంట్లో నేను నింపుకొని తాగుతారు కదా. అవును, అట్లా ఎప్పుడైనా అంతలేదు లేదా? అలాంటి అలవాటు నాకు రాలేదు. ఓకే, అయితే ఇంకొకటి ప్రశ్న అడుగుతాను మీకు. గంజాయి తాగుతుంటే ఆ వాసన నేను పీల్చాను అని అన్నారు. ఓకే, అంటే మీ చుట్టూ గంజాయి తాగే వాళ్ళు ఉంటారు కదా? నా చుట్టూ కాదు, గంజాయి తాగే ప్లేస్కి మేము వెళ్ళాం. గంజాయి తాగే ప్లేస్కి మీరెందుకు వెళ్ళారు? ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టి ఒక రాజకీయ నాయకుడుగా ఉన్న మీరు ఎందుకు వెళ్ళారు? కరెక్ట్, ఇది ఇప్పుడు నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారంటే 2024 ఎలక్షన్లో 50 వార్డులలో నేను ప్రతి వార్డులో నేను వెళ్ళా. మెయిన్గా స్లమ్స్లోకి వెళ్ళా. ప్రతి స్లమ్ ఏరియాల్లో నేను వెళ్ళిన ప్రతి చోట నేను అడిగింది ఏంటంటే అక్కడ ఉన్న లేడీస్ని, ఆడవాళ్ళని, మా ఈ 5 ఏళ్లలో మీకు ఎట్టుందమ్మా, మీకేమైనా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయా, మీకేమైనా ఇబ్బందులు ఉంటే చేయండి, ఎందుకంటే వచ్చేది మా గవర్నమెంట్ వస్తూ ఉంది, మాకు ఓట్లు వేయండి, మీకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటే వాళ్ళందరి నోట్లోంచి వచ్చిన మాట ఒకటే మాట, అయినా గంజాయి తాగి మా పిల్లగాళ్ళు చెడిపోతున్నారు, మా మాట పూర్తిగా వినడం లేదు, మేము గట్టిగా చెప్తే మా మీద తిరగబడి కొట్టడానికి వస్తున్నారు అని వాళ్ళ అమ్మా నాన్నలు కంట్లో నిలబెట్టుకొని ఏడ్చారు. మీ వల్ల అయితే మీరు చేయాల్సిన సహాయం గంజాయిని రావడం ఆపించండి. వాళ్ళని మేము పట్టివ్వలేము, పోలీసులు పట్టివ్వలేము, వదులుకోలేము, నా బిడ్డలను కొడితే చూడలేము, అలానే వాళ్ళని అట్లా నాశనం అయిపోతున్న చూడలేము, మీ వల్ల అయితే మీరు గంజాయి ఆపించండి అని చెప్పాం. అందరూ అడగడం జరిగింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలిసి నేను ఎస్పీ గారు ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది కూడా అదే, సార్ ఇది జరుగుతూ ఉంది, గంజాయి ఊర్లో చాలా ఎక్కువగా ఉంది, ఎక్కడ చూసిన రోడ్ల మీద చిన్న పిల్లకాయలు 15-16 సంవత్సరాల పిల్లకాయలు పడిపోతున్నారు, రోడ్ల మీద పడిపోతున్నారు, వాళ్ళు చాలా నాశనం అయిపోతా ఉందంటే ఆయన అన్నాడు, కరెక్ట్, నాకు కూడా ఉంది ఇంటిమేషన్ ఉంది,
అనేసి ఒక ఇద్దరిని ఎస్బీ వాళ్ళని ఫోన్ నెంబర్లు ఇచ్చి నాకు, మీరు మీ మనుషులు ఎవరైనా అటువంటి ప్లేసుల్లో ఉండి చూసి వాళ్ళకి ఇవ్వండి ఇంటిమేషన్, నేను ఎత్తాను ఫోను, ఎస్బీ వాళ్ళు ఎప్పుడు మీతో ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోమని వాళ్ళ నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతనికి ఇచ్చి, మీ వాళ్ళు ఎవరి నెంబర్ ఉంటారో ఇచ్చేసాయి, ఎనీ టైం మీరు ఎక్కడైనా బంగారు తాగుతున్నా అమ్ముతున్నా పట్టుకున్నా ఇతనికి ఫోన్ చేయండి, వాళ్ళు ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన తర్వాత నేను నా మనుషులు అటువంటి ప్లేసులకు వెళ్ళాం. చూసా, నాకు తెలుసు ఈ ఊర్లో ఏ ప్లేస్లో జరుగుతూ ఉందో. డిపార్ట్మెంట్లో కూడా అందరికీ తెలిసే ఉంటుందండి. మీకెలా తెలుసు? ఎవరో ఎక్కడ గంజా అమ్ముతారు మీకు తెలుసు? ఊర్లోనే అమ్ముతున్నాడు, అడవుల్లో అమ్మరు. ఇదే అడవచ్చు, తిరుపతి చాలా పెద్ద పట్టణం ఇది. పట్టణంలో స్లమ్స్లోనే అమ్ముతారు. స్లమ్స్లో కూడా నా మనుషులు ఉన్నారు. నాకు నా స్నేహితులు అందరూ గొప్పవాళ్ళని అంటంలా, స్లమ్స్లో ఎస్సీ ఎస్టీలు కూడా నా స్నేహితులే వచ్చి నాతో పాటు బెడ్ మీద కూర్చుంటారు, నాతో పాటు ఉంటారు. నాకున్న స్నేహితులు అందరూ ఉన్నారు. వాళ్ళ ఏరియాలో ఎక్కడ అమ్ముతున్నా వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది, వాళ్ళ ద్వారా నాకు తెలుస్తుంది, నేను వెళ్తా. మీ ఫ్రెండ్స్ రైట్ అడుగుతాను, ఎస్సీ ఎస్టీలు మీ ఫ్రెండ్సే స్లమ్స్లో ఉంటారంటారు కదా, అంటే వారిని అంత మానవతా దృక్పథంతో మీ బెడ్రూమ్లోకి పిలిపించుకొని మీ మంచం మీద కూర్చోపెట్టుకుండే అంత గొప్ప గుణం ఉందా మీకు? ఉందండి, అడగండి ఎవరినైనా. ఇది కూడా అడగండి, మీడియా ముందు చెప్పొద్దండి, ఇది కూడా మీరు అడగండి ఎవరినైనా సరే. ఈ తిరుపతిలో నా స్నేహితులే కాదు, ఎవరైనా సరే డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి వచ్చే అధికారం ఉంది. అంటే దళిత వర్గంలోనే ఉన్నత వర్గానికి చెందిన దళిత వర్గంలోనే ఎవరైనా సరే వారిని కూర్చోబెడతారు. దళిత జాతిలో అట్టడుగు భాగంలో ఉన్న వారిని మీరు కూర్చోబెడతారా? నేను చెప్పేది బాగుంటున్నారు మీరు. కనీసం ఉండటానికి మంచి ఇల్లు లేని వాళ్ళు గుడిసెలో ఉన్నవాడైనా కూడా వచ్చి నా ఇంట్లో నా బెడ్ పైన కూర్చుంటాడు. ఇది కాదనేసి మీరు ఎక్కడైనా ప్రూవ్ చేసుకోండి అంటున్నా. అంత ఇది నేను ఇది నా సొంతానికి వచ్చింది కాదు. మా నాన్నగారు అలాగే ఉండేవాళ్ళు, ఆయన ఎలా ఉండేవాడో దాన్ని నేను అలాగే ఇప్పటికి ఆచరిస్తున్నాను. కాబట్టి ఈ రోజు కూడా మాకు అంత విలువ ఇస్తున్నారు అందరూ జనాలు. అంటే ఒక్కటే, ఏ టైంలో అయినా అర్ధరాత్రులు అయినా వాళ్ళ ఇంట్లోకి నేరుగా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చి లేపచ్చు. మా ఇంట్లోకి ఎవ్వరు ఆపరు, డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వస్తుంటే వద్దని చెప్పరు, వచ్చి నన్ను లేపుతారు. ఎవరైనా సరే నాన్నగారు నడిచిన మార్గంలో నడుస్తున్నారు మీరు, మార్గం తప్పలేదు, ఫిక్స్ పక్కా కదా? పక్కా. ఓకే. మబ్బు రామరెడ్డి గారు అంటే మీ నాన్నగారు స్వర్గీయ మబ్బు రామరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నేరుగా ఫైట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి ఎన్నోసార్లు విమర్శలు కూడా చేశారు ఎన్నికల్లో నాన్నగారి మీద. ఓకేనా? తిరుమలలో లార్జ్ విషయంలో చంద్రబాబు గారే అడ్డుకుంటే దానికోసం ఖరీదైన భూములను కూడా అమ్ముకున్నాము అనేసి మీరే అన్నారు అనమాట. చాలా కట్టడానికే. కానీ తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో దాన్ని డెమాలిషన్ చేయడానికి అంతే చాలా కష్టపడ్డారు కదా. అంటే నాన్నగారు డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో పోరాటం చేశారు, టీడీపీతో. అంటే చంద్రబాబు నాయుడుతో పోరాటం చేస్తే మరి నాన్నగారి మార్గంలో నడిచిన మీరు ఈరోజు నాన్న చనిపోతేనే మార్గాన్ని తీసుకొని యూటర్న్ తీసుకొని చంద్రబాబు గారు ఎలా నడుస్తున్నారు ఈరోజు మీరు? ఇదేనా మీరు నాన్నగారికి ఇచ్చే గౌరవము? కరెక్ట్. మీరు అడిగింది బాగానే ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నా లాడ్జిని టీటీడీ వాళ్ళు హ్యాండ్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నాకు న్యాయం జరగలేదు. ఆ పార్టీలోంచి వచ్చిన వ్యక్తి జగన్, ఆయన బెడ్లోంచి వచ్చిన వ్యక్తి జగన్. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో బైఫర్కేషన్ అయిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత, పూర్తిగా అయిపోయిన తర్వాత మాకు వేరే ఆల్టర్నేటివ్ జగన్ దగ్గరికి వెళ్ళలేక సూర్యప్రకాష్ రెడ్డి గారు మేమందరం కూర్చొని మాట్లాడుకొని చంద్రబాబును కలవడం. చంద్రబాబు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నా రాజ్యంలో కోర్టులో లావాదేవీలు జరిగాయి, కానీ పర్సనల్ గ్రెడ్జ్ తీసుకొని నా లాడ్జిని ఏ రోజు చంద్రబాబు గారు టచ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి అయిన 6 నెలలకే నా లాడ్జి టీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకొని చేశారు. నేను ఆయనకి చెప్పడం కూడా జరిగింది, కడుపు మీద కొట్టద్దన్నా తప్పు చేస్తున్నారు ఆ విషయంలో మీరు, ఇంకో విధంగా చేయండి. నీ మనుషులు సాయం చేయడం కోసం మన పార్టీలో వ్యక్తుల్ని కడుపు పైన కొట్టకండి, తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి డెమాలిష్ చేయొద్దండి బిల్డింగ్ని. అజయ్ కల్లం గారు అవదీవో మా నాన్న కష్టపడి ఇష్టపడి కట్టిన లాడ్జు నేను టీటీడీకి ఫ్రీగా రాసిస్తాను, నాకు ₹1 కాంపన్సేషన్ వద్దు, దాని మీద వచ్చే బెనిఫిట్స్ నాకు ఏమీ వద్దు అనేసి నేను దేవుడికి పేరుతో ఫ్రీగా రాయించిన లాడ్జ్. దాంట్లోంచి ₹1 డబ్బు తీసుకోలేదు, ఒక్క బెనిఫిట్ తీసుకోలేదు. టీటీడీకి ఫ్రీగా రాయిచ్చేస్తున్నా, మీరు వాడుకోండి, డెమాలిష్ చేయొద్దండి అంతే. అంటే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చతికలు పడిపోయింది కాబట్టి పార్టీ మారారు మీరు. చింతమోహన్ గారు తెలుసా మీకు తిరుపతిలో? అయ్యో
కరెక్ట్గా చెప్పమంటారు నన్ను. తిరుపతిలోనే కాదు, ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి ముఖ్య వ్యక్తి చింతామోహనే. అవునా? నేను పార్టీ మారడానికి కారణం కూడా చింతామోహనే. రాష్ట్రంలోనే నాశనం అయింది, ఇంకా జిల్లాలో నాశనం కాదు. మా ఊర్లో, ఎందుకంటే నాకు రాష్ట్రం గురించి అంత పూర్తి పరిచయం లేదు కాబట్టి నాకు అప్పట్లో చింతామోహన్ గారి వల్లే నేను పార్టీ మారడానికి కారణం కూడా చింతామోహన్ గారు. చింతామోహనా? ఓకే ఓకే. కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన మీద గడ్జు, ఈయన మీద కోపం. చింతామోహనం మా పార్టీలోనే ఉంటూ మేమంతా ఒకటిగా ఉన్నా కూడా మాకు ద్రోహం చేయాలనుకునే వ్యక్తి. ఏ విధంగా ద్రోహం చేశాడు? ఆయన అంతే, ఆయన ఒక టైపు. ఆయన ఎలా అంటే ఆయన ముందు వంగి ఉండాలా, ఆయనకు అన్ని నమస్కారాలు చేయాలా, ఆయనకి ఇది చేయాలా, ఆయన ఏం చెప్తే అది వినాలా, ఆయన ఎట్లా చెప్తే నడుచుకోవాలా. మేము అలాంటి వ్యక్తులం కాదు. ఎలా చెప్తే అలా నడుచుకుని నచ్చింది చేస్తాం, నచ్చినట్టు పోతాం. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు నచ్చినట్టుగా మేము పోతాం. ఒకరి కింద బతకాలనుకునే వ్యక్తులం అయితే ఈరోజు ఎక్కడో ఉండేవాళ్ళం. అటువంటి స్టేజ్ మాకు లేదు. అటువంటి స్టేజ్కి మేము రాం. ఓకే. ఇప్పుడు ఒకరి కింద కాకుండా ఏం చేస్తున్నారు? ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏ పదవి లేదు కదా, ఒకరి కింద ఉన్నట్టునే కదా, పదవి కోసము ఎదురు చూసి ఎదురు చూడలేదు. మీకు ఇస్తామన్నారు పదవి లాస్ట్ 2 ఏళ్లలో సేవలను ఆయన మాట అది. నేను అడిగానని చెప్పాలా, మీకు తెలుసో తెలియదు. ఇంకొక మాట కూడా చెప్తాను చూడ. 2024 ఎలక్షన్లు అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా విజయవాడలో అడుగుపెట్టిన వ్యక్తి నేను ఒక్కడే. ఎంతవరకు విజయవాడలో అడుగుపెట్టలా. ఎందుకంటే ఆడికి వెళ్తే వెళ్ళాలా, అడగాల. నేను అడగను, దానికి అది రావాలి పోస్ట్ నా దగ్గరికి. నేను వెళ్ళి అడుక్కొని పోస్ట్ తెచ్చుకునే పరిస్థితిలో నేను లేను. ఎవరినైనా అధినాయకుడిని రోజునో వారానికి ఒకసారో నెలకు ఒకసారో వెళ్ళి కలిస్తే వారిని గుర్తు పెట్టుకోవడం కష్టమైపోయింది పార్టీ పెద్దలు. అలాంటిది మీరు ఇంతవరకు నేను కలవలేదు అంటే, తిరుపతిలో మబ్బు దేవనారాయణ రెడ్డి అని ఒక నాయకుడు తిరుపతికి వచ్చినప్పుడు కలుస్తా. తిరుపతికి వాళ్ళు వచ్చినప్పుడు, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను, కనిపిస్తాను, మాట్లాడేసి వచ్చేస్తాను. కానీ పదవుల కోసమో పనుల కోసమో విజయవాడ చుట్టూ తిరిగాల్సిన అవసరం నాకు లేదు. ఇంతవరకు నేను విజయవాడ అడుగు కూడా పెట్టలేదు. నేను అంతకుముందు ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని. ఇది వచ్చిన తర్వాత నేను విజయవాడ వెళ్ళాను అంటే ఇక్కడ వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఏదో వెళ్ళాడు, ఏదో అడుక్కోవడానికి వెళ్ళాడు, పదవుల కోసం వెళ్ళాడు అనుకుంటారనో. నేను విజయవాడ వెళ్ళడమే మానేశాను. కోట్లు ఖర్చు పెట్టి పార్టీ కోసము నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో చిన్న బాబుని పెద్ద బాబుని కలుస్తున్న టీడీపీ నాయకులకు, సీనియర్లకు ఇంతవరకు ఏ పదవి లేదు, ఏ పదవి దిక్కు లేకుండా పోతుందంట. అసలు మీరు నేను వెళ్ళి కలవడం లేదంటే మీకేమి ఇస్తారు వాళ్ళు ఇంకా పదవి? చూద్దాం, రేపు ఎలక్షన్ మళ్ళీ రావాలి కదా, మా అవసరం ఉంటుంది కదా. ఎలక్షన్లో నేను చెప్పే కదా, డిసైడింగ్ ఫ్యాక్టర్ మబ్బు ఫ్యామిలీనే చేస్తుంది. తిరుపతి అండ్ చంద్రగిరి కాళహస్తి. మరి 19లో ఏమైంది డిసైడింగ్ ఫ్యాక్టర్? 19లో ఏమైంది డిసైడింగ్? 19లో మేము ఎక్కడ నిలుచుకున్నాం అండి, మీకు తెలుసో తెలీదు. గెలిచాం మేము. సుగుణమ్మ గెలిచింది. ఓకే. కరుణాకర్ రెడ్డి ఓడిపోయాడు ఆ రోజు. లాస్ట్ 6:30 కూడా 1964 ఓట్స్తో గెలుపులో ఉంది ఆమె. 6:30 గంటలకి 1964 ఓట్లు గెలుపులో ఉందని టీవీలో వస్తూ ఉంది. 7 గంటలకంతా ఓడిపోయింది. మీకు తెలుసు, రాష్ట్రం అంతా పోయింది, 151 సీట్లు పోయాయి. కానీ తిరుపతిలో గెలిచాం. భూమన కరుణాకర్ రెడ్డి ఓడిపోయారా? ఓడి గెలిచారు ఆయన? ఆధారాలు ఉన్నాయి మీతో? ఇంకా ఆధారాలంటే నేను అడిగి పోలే. అదే కదా కావాల్సింది. టీవీలో చెప్తున్నాను, నేను టైం చెప్తున్నాను మీకు. 6:30 6:30 1964 ఓట్లతో లీడింగ్ లో ఉన్న డెలివరీ డేటా ఇన్ని గంటలకి ఇన్ని సెకండ్లకు అరగంటలోనే మారిపోతుంది. అంటే అరగంటలో 3000 ఓట్లు లెక్క పెట్టేయడం, డిక్లేర్ చేసేయడం జరుగుతుంది. తక్కువ ఇంకొక ఈవీఎం ఇంకొక బూత్ తెరిచినప్పుడు ఆయనకి ఎక్కువ వచ్చింది. బూతులు అయిపోయాయండి. బూతులు అయిపోయిన తర్వాతనే 1964 ఓట్లలో లీడింగ్ లో ఉంది ఆమె. మళ్ళీ పొద్దునెప్పుడో జరిగిన పోస్టల్ బ్యాలెట్స్ దాన్ని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టించారు. ఇదంతా డ్రామా. పోస్టల్ బ్యాలెట్ పెట్టించి రీడ్రామా చేయించి అరగంటలోనే ఇవన్నీ జరిగిపోయి, అరగంటలో ఆవిడ భయపడింది. 151 సీట్లు మా ఉన్నాయి, నిన్ను ఇది చేస్తాం, అవి చేస్తాం, నిన్ను ఇబ్బంది పెడతాం, మర్యాదగా తప్పుకోమంటే ఆవిడ బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే కోర్టుకు వెళ్తామని చెప్పిన మాట వాస్తవం. కోర్టు కూడా వెళ్ళడానికి భయపడేట్టుగా బెదిరించి కోర్టు కూడా వెళ్ళనీయకుండా ఆమెను ఆపించి డిక్లేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి తెలీదా ఆమె పక్కన ఆమె చుట్టూ మబ్బు దేవనారాయణ రెడ్డి ఉండడం వాళ్ళకి తెలీదా? మీరు అన్నారు డిసైడింగ్ ఫ్యాక్టర్ మేము, మా ఇంటి దగ్గరకు వచ్చే దమ్ము కూడా ఎవరికి లేదు, ఒక ఊరుకోము, డిసైడింగ్ ఫ్యాక్టర్ మేము అని అంత గొప్పగా చెప్పారు కదా మీరు. అంటే సుగుణమ్మ వెనకల కావచ్చు, ఆమె చుట్టూ కావచ్చు, దేవనారాయణ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు ధైర్యవంతులు కావాలి కదా. ఇప్పుడు
వాళ్ళకి మేము ఎంతన్నా చెప్పగలుగుతాం, వాళ్ళ స్వతహా ధైర్యం ఉండాలి కదా. లేదంటారు సుగుణమ్మకు? లేదు. సరే, వెంకటరమణకే లేదు, వెంకటరమణకు కూడా లేదు. లేదు లేదు. వెంకటరమణ కూడా మీరే గెలిపించారా? 4 సార్లు 5 సార్లు గెలిచాడు ఆయన. ఆయన కూడా మీరే గెలిపించారు. 99 ఎలక్షన్లో నాకు రాకుండా టికెట్ అతనికి వచ్చిన కారణం కూడా అప్పటి చింతామోహనే. సార్, రాజశేఖర రెడ్డి గారి మీద అయితే కోపము. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన తను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే ఆ పార్టీలోకి ఎందుకు పోలేదు? ఒక బెట్టి కదండి అంతా. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జిల్లా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలుసు కదా, చాలా క్లోజ్. మా నాన్నతో పాటు ఉన్నాడు, మా నాన్న దగ్గరకు వచ్చేవాడు. ఆయన కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గం అనుకుంటా. ఆయన లాస్ట్ మూమెంట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి ఆయన పిలిచికెళ్ళింది నేనే, ఆయన దగ్గర చేర్పించింది నేనే. కాంగ్రెస్ పార్టీలోనా? విజయభాస్కర్ రెడ్డి గ్రూప్లో. మళ్ళీ అట్టే చెప్పండి, మళ్ళీ ఆయన దగ్గర చేర్పించింది ఏంటంటే విజయభాస్కర్ రెడ్డి గ్రూప్లోకి నేనే పిలిచికెళ్ళా. నన్నే అడిగాడు. విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పారు వస్తానంటే పిలుచుకురావాడిని. నేనే పిలిచికెళ్ళా, నేనే కల్పించా, నేనే మాట్లాడించా. నాకు చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లీడరు మా నాన్నతో పాటు ఉన్నవాళ్ళు కాబట్టి అందరితో నాకు మంచి అనుభవం ఉంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సుదీర్ఘ కాలం పాటు వైఎస్ఆర్కి వ్యతిరేక వర్గంగానే పనిచేశారు. వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేపడితే ఆయన ఇక్కడ పాదయాత్ర చేపట్టారు చిత్తూరు జిల్లాలో. మరి మీరు అంత వైరం ఉండింది. మరి ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు పెట్టిన పార్టీలో ఆయన మళ్ళీ జాయిన్ ఈరోజు 2nd పొజిషన్లో ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏం చెప్తే అదే జరుగుతుంది. వైసీపీలో 2వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. చిత్తూరు జిల్లాలే కాదు, దాదాపు అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా ఈ ప్రాంతాల్లో ఎవరికి టికెట్ రావాలన్నా కూడా తండ్రి కొడుకులే నిర్ణయించాలి. నిజం. ఈ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వచ్చి సర్దుకున్నారు కదా. నిజం. మరి మీరెందుకు సర్దుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డితో వచ్చి? కరుణాకర్ రెడ్డి ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి ఇక్కడ ఉండగా మమ్మల్ని ఆ పార్టీలోకి రానివ్వడు. పెద్దిరెడ్డి వర్గంలో ఉంటే మీకు పెద్దపీటనే ఉంటుండే కదా. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళు కలిసినట్టుగా కనిపిస్తుంది కానీ కలవలేదు. అప్పుడు కూడా వాళ్ళిద్దరికి వర్గం ఉంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ వర్గము, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సపరేట్ వర్గం. ఆయన ఎప్పుడు కూడా ఇప్పటికీ లేదు అది. మరి ఇక్కడ ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నమ్ముకొని పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతోంది. ఓకేనా? మరి మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంలో ఉండి వైసీపీలో ఉండి ఆ వర్గంలో ఉండి ఆయనతో పాటు ఉండి ఉంటే మీకు న్యాయం జరిగేది కదా. కరుణాకర్ రెడ్డితో మీకేం పని? పార్టీ కరుణాకర్ రెడ్డిది కాదు కదా. కరుణాకర్ రెడ్డిది కాదండి. మేము ఫస్ట్ నుంచి విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ నుంచి సూర్యప్రకాష్ రెడ్డి గ్రూప్లోకి వచ్చాము కానీ మేము ఇంకో దీంట్లో ఎప్పుడు లేము. వాళ్ళ మనుషులుగా ఉన్నాం. ఆయన ఎలా చెప్తే అలాగే మేము పోయాం. ఇక్కడ రామచంద్ర గ్రూప్లోకి మేము వెళ్ళినా కూడా తిరుపతిలో మాకు న్యాయం చేయించే అంత ఇది ఆయనకి లేదు. మిగతా జిల్లా ఎంత కూడా ఆయన కంట్రోల్లో తెచ్చుకోగలడేమో కానీ ఇక్కడ వరకు మాత్రం ఈయనకి వ్యతిరేకంగా ఆయన ఏం చేయడు. కరుణాకర్ రెడ్డి అంత బలవంతుడని ఒప్పుకుంటారు. బలవంతుడని కాదు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో నేను పోయి చేయి పెట్టను అనేసి అంటుంటాడు ఆయన. అతని సెగ్మెంట్లో నేను పోయి వేలు పెట్టను అంటాడు. మిగతా సెగ్మెంట్లో వేలు పెడుతుంటారు, ఏలు కాలన్నీ పెట్టేస్తుంటారు కదా వాళ్ళు. అది ఆయన నైజం. మరి కాలు వేలు పెట్టరు. బంధువు కదా, వైఎస్ ఫ్యామిలీకి బంధువు కదా ఆయన. ఆయనకి వీళ్ళకేం సంబంధము? బంధువు కదా వీళ్ళంతా. వాళ్ళ అబ్బాయిని ఇచ్చిందో వాళ్ళ అమ్మాయిని ఇచ్చిందో సంథింగ్ వైఎస్ ఫ్యామిలీలోనే ఇచ్చింది. ఏదో వైఎస్ ఫ్యామిలీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చింది. అంతే బంధువు కదా, దగ్గర కదా, ఎంత ఉంటే చాలు కదా. బంధుత్వం ఎంత ఉంటే చాలు కదా. ఉసిరికాయ ఎంత బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇది కాదంటారట. ఓకే ఓకే. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా రాజారెడ్డి గారు, ఫస్ట్ నుంచి కూడా రాజారెడ్డి గారే. ఏం సంబంధము రాజారెడ్డి గారు వీళ్ళకి ఎలా సంబంధము? రాజారెడ్డికి ఈయన అనుంగు శిష్యుడు. ఓకే. నా కొడుకు ఉంటారు, ఈయన తిరుపతిలో ఉంటారు. అనుంగ శిష్యుడు ఎలా అయ్యాడు? ఆయన ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఆయనే. తిరుపతిలో ఇక్కడ ఏమి చేయించాలన్నా ఆయన ఇక్కడ పిలిపించి ఆయన ద్వారా చేయించేవాడు. అంటే ఏం చేయించేవాళ్ళు ఇక్కడ? మీరు అన్నారు చూడండి ఇంతకుముందు సెటిల్మెంట్స్ అది మీరు చేసేది? మేము చేయం. మేము చేసేది ఎట్టు ఉంటుందంటే న్యాయంగా చేసేట్టు ఉంటాయి. వాళ్ళు అన్యాయం చేస్తారా? అంతే, డౌట్ ఏముంది అట్లా. మేము న్యాయంగా చేస్తున్నాం అంటే కట్టుపక్కడు న్యాయం చేస్తున్నట్టే లెక్క. ఇంకా అడగాల్సిన అవసరమే లేదు. సెటిల్మెంట్ చేస్తారు, ఎందుకు చేయరు, బ్రహ్మాండం చేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసినట్టు కాదు కానీ కరుణాకర్ రెడ్డి గారు సెటిల్మెంట్స్ చేసింటే ఆయన ఒకప్పుడు ఏదో జిరాక్స్ సెంటర్ పెట్టుకొని ఉండేవారు అని అంటుంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో. సెటిల్మెంట్స్ చేసే వ్యక్తి అలాంటి వ్యాపారం ఎందుకు చేస్తారు? జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నప్పుడే మాకు అదే రోడ్లోనే మాకు లాడ్జ్ ఉండేది అప్పట్లోనే. అప్పటికి ఉంది, ఇప్పుడు ఉంది లాడ్జ్. జిరాక్స్ సెంటర్ అతనిది కాదు, అతని స్నేహితుడు
ఎవరు? పాండ్రవేటి రవి రవి చనిపోయాడే, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు చేసుకున్నాడు? పాండవేటి రవి అనే అతను ఇతనికి క్లాస్మేట్, ఎవరు? కరుణాకర్ రెడ్డి గారికి. ఇద్దరు స్నేహితులు. ఆ. ఇతని ద్వారా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో అతను బాగుండేవాడు. ఎవరు? రవి. పాండవేటి రవి. ఆ. అతనికి సంబంధించిన జిరాక్స్ సెంటర్లో ఇతను షెల్టర్ కరుణాకర్ అక్కడికి రెడ్డి. వచ్చి కూర్చునేవాడు. ఆ. అట్లాగానే అతనిది కాదు షాప్ అది. మరి ఈయన పోయి కూర్చుండేవాడు, ఓకే షాప్ అతనిది అనిపించింది కాదు, మరి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? మీరేమన్నా దండించారా? నేను మీ లాడ్జ్కి ఏమన్నా దగ్గరగా ఉన్నాడు, అడ్డంగా ఉందని నాకు దండించారా? చాలా మంచి స్నేహితుడు అండి అతను. మరి మా ఆయన ఎందుకు ఆత్మహత్య నాన్నగారు చేసుకున్నాడు? ఏ కష్టంతో చేసుకున్నాడు? అది కరుణాకర్ రెడ్డి అడగని చెప్తారు. ఎందుకంటే ఆయన స్నేహితుడి గురించి ఆయన చెప్తాడు, ఆయన బాధల్లో ఉంటాడు, స్నేహితుడు ఆయన చనిపోయాడని. చనిపోవడానికి కరెక్ట్గా ఒక 2 weeks ముందు నా దగ్గరికి వచ్చాడు. ఆ. నాతో బాగా స్నేహితుడు, మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరం. నాకు క్లారిటీ ఇవ్వండి. కరుణాకర్ రెడ్డికి అంత Classmate. క్లాస్మేట్ స్నేహితుడు అయిన వ్యక్తి మీతో అంత స్నేహం ఏంటి? అతని మీరిద్దరు దగ్గర- రైవల్ కదా, పాము ముంగిస్ కదా. కరుణాకర్ రెడ్డి నేనే రైవల్స్ అండి. కరుణాకర్ రెడ్డి దగ్గర ఉండే మనుషులు అందరూ నాకు స్నేహితులే. అదే ఎలా వాళ్ళంతా కూడా నాతో మాట్లాడతారు. నాతో మాట్లాడిన వ్యక్తులు ఎవ్వరు అక్కడ లేరు, ప్రతి ఒక్కరు నాతో ఉండేవాళ్ళే. దివంగత రవి గారు అప్పట్లో, అంటే అప్పుడు ఉన్న రవి గారు ఆయనకు క్లాస్మేట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు నమ్మాడు, జిరాక్స్ బాగా నమ్మాడు. బాగా నమ్మాడు. ఓకే, బాగా నమ్మాడు, బాగుంది. అంత నమ్మిన వ్యక్తి మీతో ఎలా స్నేహం చేశాడు? మీరు శత్రువే కదా, వాళ్ళ మిత్రుడికి శత్రువు అయితే ఆయనకు శత్రువే కదా. ఒకటి, మన 94 ఎలక్షన్ల వరకు కూడా తిరుపతి ఎలా ఉండేది అంటే, ఏ రౌడిజం రచ్చ రంపులు ఏది జరిగినా కూడా ఎలక్షన్ ఒక్కరోజు మాత్రమే జరుగుతాయి. ఆ. ఏ పార్టీ వాళ్ళని సరే, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీనో, సిపిఐ, సిపిఎం, ఆ. అన్ని పార్టీలు ఆ. ఎలక్షన్ రోజు మాత్రమే ఎంతనో కొట్టుకుంటాం. ఉమ్. దగ్గర స్నేహితులు కూడా ఆ రోజు కొట్టుకుంటాం. ఆ. నెక్స్ట్ డే మార్నింగ్కి అందరం కలిసిపోతాం. మళ్ళీ మాకు ఉండదు, ఏ పార్టీ ఉండదు, అంతే. అందరూ స్నేహితులమే, అందరూ ఒకటిగానే ఉండేవాళ్ళం. అలాంటి తిరుపతిని పూర్తిగా విడగొట్టి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు, ఆ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఆ పార్టీ ఫంక్షన్లకు వెళ్ళకూడదు, ఆ పార్టీ చావులకు వెళ్ళకూడదు, దేనికి వెళ్ళకుండా చేసిన ముఖ్య వ్యక్తి ఎవరంటే అతనే, కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి. ఒక దానికి రవి చనిపోవడానికి ఒక 2-3 సంవత్సరాల క్రితమే ఆయనకి ఏదో ఇష్యూ వచ్చి, గొడవ వచ్చి, మున్సిపాలిటీ ఎలక్షన్లో అతన్ని వ్యతిరేకించి వచ్చేసాడు బయట. వచ్చేసి నాకు అంటే అతనితో ఉన్నప్పుడు కూడా నాతో మాట్లాడేవాడు. అప్పటి నుంచి కూడా మా లైన్లోనే, మా హోటల్ ఉండే లైన్లోనే అతని షాప్ కూడా, అతనికి హోటల్ ఉంది. సో ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను ఉంటే హోటల్ దగ్గరికి ఉంటే వచ్చి నాతో మాట్లాడేసిపోతాడు. ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంటాడు, మంత్లీ ట్వైస్ మాట్లాడుతుంటాడు. చనిపోవడానికి 2-3 వారాల ముందు కూడా వచ్చాడు, అదిరికి వచ్చాడు, మాట్లాడాడు, 1 hour మాట్లాడాడు. ఏం చెప్పలా, నేను అడిగాను ఎందుకు డల్గా ఉంటున్నారు అవి అంటే, ఏం లేదులే చిన్న ఫ్యామిలీ ఇష్యూ అది ఇది అని చెప్పి చెప్పుకుంటున్నాడు. కానీ వయసులో పెద్దవాడు రవి గారు? పెద్దవాడు. మరి రవి అంటారా మీరు? నేను రవి అనే పిలుస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు దాంట్లో అది చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. అది ఓకే, ఓకే. మామూలుగా అంటే పిలుచుకుంటాం. అంటే ఏం లేదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. చనిపోయిన రోజు తెల్లవారి వరకు నాకు తెలియదు. పొద్దున్న ఇప్పుడు 6:30కి ఏమో సూసైడ్ చేసుకున్నాడు. 7:30కి నా ఫోన్ వచ్చింది. నేను ఇంటికి వెళ్ళా. చాలా బాధ చేసింది, ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద ఫ్యామిలీ ఈ ఊర్లో. పిఎస్ గురవారెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకు. పిఎస్ గురవారెడ్డి గారు అంటే ఈ ఊర్లో 21 years మున్సిపల్ చైర్మన్గా ఏకైక వ్యక్తి అతను ఒక్కడే. ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశాడు. 2 సార్లు మా నాన్న చేతిలో ఓడిపోయాడు. మున్సిపల్ చైర్మన్గా మా నాన్న చేతిలో ఓడిపోయాడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మా నాన్న చేతిలో ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయాడు అతను. కానీ చాలా ఫైనాన్షియల్గా పెద్ద రిచ్, పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ అన్న కొడుకు, సొంత అన్న కొడుకు రవి. అట్లా మాకు చిన్నప్పటి నుంచి కూడా చెప్పే కదా, రైవల్స్ ఉంటే ఆ ఒకరోజే రైవల్స్, కొట్టుకున్నా తిట్టుకున్నా నెక్స్ట్ డే అందరం కలుస్తాం, అందరూ ఒకటిగా ఉంటాం. అంత మంచి వ్యక్తి సూసైడ్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్లో ఏదో ఇబ్బందులు వచ్చి చనిపోయాడని చెప్పేసి అన్నారు. నాకు పూర్తిగా తెలియదు. నేను అదే అంటున్నా, నీకు ఈ ఊర్లో షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ఎవరికి? కరుణాకర్ రెడ్డికి ఈ ఊర్లో ఫస్ట్ షెల్టర్ ఇచ్చిన వ్యక్తి. కరుణాకర్ రెడ్డి గారి ఊరు కాదా? కాదు, నందలూరు, కడప జిల్లా. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆయన? ఆయన చదువుకునే రోజులు ఇక్కడ చదువుకున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఏదో రాడిగల్లో ఉండి రాజారెడ్డి గారితో పాటు ఏదో ఎమర్జెన్సీ పీరియడ్లో జైల్లో ఉన్నాను నేను, రాడిగల్ అని చెప్పుకుంటా ఉంటాడు ఆయన. కాదంటారా? నాకు దాని గురించి పూర్తి డీటెయిల్ ఉంటే నేను మాట్లాడతాను. రాడికల్ అని చెప్పుకుంటాడు. ఓకే, రాడికల్, అప్పుడు రాడికల్, ఇప్పుడు భక్తుడు,
రేపు ఇంకేమవుతాడో తెలియదు నాకు. రాడికల్ భక్తుడు కాకూడదు ఏం కదా, రాడికల్ భక్తుడుగా మారకూడదు ఏం కదా. అవ్వచ్చు, ఎందుకు కాకూడదు, అన్నీ అవ్వచ్చు. మనం అనుకుంటే ఏదన్నా అవ్వచ్చు, మనసులో ఉండాలా. ఇది లేకుండా ఇక్కడి నుంచి చేస్తే ఇట్లే ఉంటుంది. ఓకే. అటువంటి వ్యక్తి ఇప్పుడు నా స్నేహితుడు ఒకడు 4 రోజులు బాగలేదు డల్గా ఉన్నాడు ఉంటేనే నేను ఒప్పుకోను, అడుగుతా. ఒకవేళ నాకు చెప్పడానికి ఇబ్బంది అయితే నా స్నేహితుల దగ్గర అడిగిస్తా. అతనికి ఏం కష్టం వచ్చిందో చేసేంత వరకు పూర్తిగా నిద్రపోను నేను. చేసిన తర్వాత హ్యాపీగా ఉంటా. ఎందుకంటే నాతో ఉన్నవాడు హ్యాపీగా ఉండాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి కొన్ని వ్యక్తిని. నీకు అంత షెల్టర్ ఇచ్చి నీ కోసం అంత కష్టపడి నీ ప్రతి గెలుపులో ఓడిపోయినా నువ్వు గెలిచినా నీ వెనకనే ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయే అంత బాధల్లో ఉంటే సాయం చేయలేని వాడు చావుకు వచ్చి నువ్వు శవాన్ని మోస్తే తీరిపోతుందా? ఏ సంవత్సరం చనిపోయాడు రవి? అంతా 1 year బ్యాక్. 1 year బ్యాక్ చనిపోయాడు అంతే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయి ఉంటుంది. రీసెంట్గా చనిపోయాడు. ఓకే. బాధేస్తుంది, ఎందుకంటే అంత నమ్ముకున్న మనిషి. ఆయనకేం కష్టాలు ఉన్నాయి కదా కరుణాకర్ రెడ్డి గారికి. ఒకవేళ కరుణాకర్ రెడ్డికి చెప్పాడో లేదో ఆయన సమస్యలు ఉన్నాయని చెప్పాలనా? ఇప్పుడు నా స్నేహితుడు నాకు చెప్పడు, బాధపడుతూ ఉంటాడు. కనుక్కోవాల్సిన బాధ్యత మంది. మన ఇంట్లో వాళ్ళు ఆయన దగ్గర హ్యాపీగా ఉన్నట్టు నటించాడేమో. ఇంకా మీరు అలా అంటే నేనేం చెప్పలేను కరెక్ట్గా. ఆయన దగ్గరికి పోవడం లేని చెప్తున్నా కదా. ఆయన దగ్గరికి పోలేదు, పోవడం మానేశాడు. 3 సంవత్సరాలుగా అతని దగ్గర పోవడమే మానేశాడు. మరి ఆయన దగ్గరికి పోకుండా మానేసిన, ఆయనకు దూరంగా ఉన్నా, ఆయన చనిపోతే ఆయన నటించాడు అంట. ఇంటికి వచ్చి ఏడ్చి శవాన్ని మోసి నటించాడు అంట. అది నటన అంట. మీకెలా తెలుసు నటన? అది నటనే. మీరు నటించారు ఈ రోజైనా? నటన గురించి మీకేం తెలుసు? ఆయన నటించాడని మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా జస్టిఫై చేస్తారు? అంటే మనుషులను చూసి చెప్పేస్తారా మీరు? మీకేమన్నా మనుషులు చూసి జ్ఞానం ఏమైనా ఉందా? కాదండి, నీ ప్రాణం నీకు ప్రాణం లాంటి వ్యక్తి అతను కూడా చెప్పుకుంటాడు. నేను చాలాసార్లు చెప్పా, కరుణాకర్ రెడ్డి అంత మంచోడు కాదు, ఎందుకు అతనితో ఉంటున్నావు, తప్పు చేస్తున్నావు, వద్దు వదిలేసే, నువ్వు బాగుపడతా ఉంటావు కూడా. లేదు, మీ ఇతర స్నేహితులం, నేను అతను వదిలి రాలేను అనేసి అంత నాతో ఇంత క్లోజ్గా ఉన్నా కూడా అతనితో అన్న వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయేంత వరకు కనీసం నీకు తెలియదు అంటే, ఈరోజు నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో అదే మాట చెప్పా, నీ పాత స్నేహితులు చాలామంది ఉండేవాళ్ళు, ఈరోజు ఒక్క పాత స్నేహితుడు కూడా నీ చుట్టుపక్కల లేరు, ఎవ్వరు లేరు. ఇప్పుడు పాండవేట రవితో పాటు ఆ టైంలో ఉన్న టీం ఏ ఒక్కరు కూడా నీ పక్కన లేరు. ఎందుకు లేరు? ఆయన చనిపోయినాక ఎందుకు చనిపోయాడని ఎవరికైనా తెలిసింది? ఎందుకు చనిపోతున్నానని ఏమైనా తెలిసిందే? నేను అడిగాను, వాళ్ళని అడిగా, ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్, కొంచెం డబ్బుల విషయం ఇబ్బంది, అది ఇది ఏదో అన్నారు. నేను అంత డీటెయిల్గా పోలా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆవిడ చనిపోయింది, హెల్త్ బాగా చనిపోయింది. వాళ్ళ అబ్బాయిలు ఎక్కడో చెన్నైలో ఉంటారు వాళ్ళు. సో నాకు అంత డీప్ ఇంటరాక్షన్ లేదు వాళ్ళతో. సో వాళ్ళ అన్న వాళ్ళతో కూడా నాతో బాగానే ఉంటారు అందరూ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళే. ఏం జరిగిందో తెలియదు, ఏమన్నా తెలిస్తే ఆయనకే తెలియాలి. మీకేం తెలియదు, అంతా బాగుంది. ఇదే మన భూమన కరుణాకర్ రెడ్డి నీ గురించి నాకు మొత్తం తెలుసు, నీ బతుకు తెలుసు, నీ జీవితం తెలిసినట్టుగా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు కదా. అంటే కరుణాకర్ రెడ్డి ఎంత బురద జల్లితే మీరంతా హైలైట్ అవుతారనే. నీ ప్రాణ స్నేహితుడు, నీ కోసం బతుకునే వ్యక్తి నిన్ను దూరంగా ఉండి అంత ఇబ్బందుల్లో ఉండి చనిపోయేంత వరకు కూడా నీకు తెలియలేదు అంటే నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన తర్వాత రా అందరితో పాటు వచ్చిపో, యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. పొద్దు నుంచి రాత్రి సాయంకాలం కూర్చొని శవాన్ని మోసి ఇవన్నీ షోలు చేయొద్దు. నువ్వు మోయినంత మాత్రం అక్కడ లేకుండా పోలే. మనుషులు కొన్ని 100 మంది ఉన్నారు అతనికి స్నేహితులు, అతనంటే చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు, మేమంతా కూడా ఉన్నాం. ఈ శవాన్ని మోసేది ఇవన్నీ షో చేయొద్దు అన్నా. ఇప్పుడు విషయం తెలుసుకోకపోతే విషయం తెలియదు, విషయం ఎలా తెలుసుకోలేదు అంటే మళ్ళీ తెలుసుకున్నాడా? తర్వాత వచ్చి శవాన్ని మోస్తే నటించాడు అంటారు. మరి ఏం చేయాలంటారు నాకు అర్థం కాలేదు. నటన అంటారు. శవాన్ని మోసాడు, అతన్ని శవాన్ని మోసాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ రోజు వరకు కనీసం వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడా, పట్టించుకున్నాడా? కనీసం మీకు తెలుసా? మీరు చూసారా లేదా? నాకు తెలుసు. వాళ్ళు మీకు రోజు ఫోన్ చేస్తారా? మా ఇంటికి వీళ్ళు వచ్చారు, మమ్మల్ని మా హోటల్ దగ్గర వాళ్ళ హోటల్ చెప్తారా? అవసరం లేదు, మా హోటల్ పక్కనే వాళ్ళ హోటల్. ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు చూస్తుంటారు మీరు? రోజు కలుస్తూనే ఉంటాం మేము. వాళ్ళ అన్న వాళ్ళు మేము రోజు ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటాం. ఒక్క రోజు కాకపోయినా 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి రోడ్డు మీద ఎందుకు పెట్టుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద మీరు ప్రతి విషయాన్ని కూడా? దాన్ని అక్కసు ఆయన మీద అక్కసు ఉన్నట్టుంది నాకు తెలిసి.
మీరు ఎట్లా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆ. అక్కస్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు దాన్ని? తప్పు చేస్తే తప్పు అని చెప్పడం కూడా అక్కస్ అవుతుందా? ఆయన చూశారు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, ఆయన చూస్తే ఎవరికైనా విమర్శలు చేయబుద్ధి అవుతుందా? ఎంత పద్ధతిగా ఎంత సిద్ధాంతపరంగా మాట్లాడతారు ఆయన. ఆ? దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక్క తమ వరం వారి వాళ్ళ పార్టీ తెలుగులో చాలా అంటే మీ అర్థం కాని భాషలో అంటే మీ కొన్ని సంస్కృత పదాలు కలిపి తెలుగు ఆ విధంగా మాట్లాడగలిగేది దేవుడు ఆయనకి ఇచ్చిన వరం. ఓకే, వరమే కదా దేవుడు ఇచ్చిన వరం అది. ఏది నమ్మితే దాని గురించి సూటిగా మాట్లాడే వ్యక్తి. అవును. వాళ్ళ బాస్ కోసము అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తన జీవితాన్ని పనంగా పెట్టిన ఒక ఐఏఎస్ అధికారిని గురించి కూడా ఆయన ఎంత నిక్కచ్చిగా మాట్లాడారు కదా. అది తన నిజాయితీని ఒప్పుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారి కోసం. ఓకే, రాజశేఖర రెడ్డి గారి కోసమే కావచ్చు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయం అది. ఈయన కోసం చేసిన, జగన్ కోసం చేసిన, రాజశేఖర రెడ్డి చెప్తే చేసింది. ఓకే, ఆవిడ గురించి ఈయన మాట్లాడాడు అంటే ఆమె గురించి ఈయన మాట్లాడాడు అంటే ఈయనకి ఆమెకున్న సంబంధం ఏంటి? ఎక్కడొచ్చింది డిఫరెన్స్ ఇద్దరికి? ఎక్కడొచ్చింది డిఫరెన్స్ చెప్పమంటారా? మీరు చెప్పండి. తిరుపతిలో కొత్తగా రోడ్లు వేశారు. టీడీఆర్ బాండ్స్ మ్యాటర్లో దానికి సంతకం పెట్టాల్సిన ఆవిడ ఆ టీడీఆర్ బాండ్స్ దాదాపు 4,000 కోట్ల స్కామ్లో వీళ్ళందరూ భాగస్వాములు. ఎవరు? ఆవిడ, కరుణాకర్ రెడ్డి కొడుకు, అప్పుడున్న కమిషనరు, వీళ్ళందరూ భాగస్వాములే దాంట్లో. ఈవెన్ జగన్ ఆల్సో. 4,000 కోట్ల స్కామ్ ఇది. ఇంకా ఎంక్వైరీలో జరుగుతూ ఉందని అంటున్నారు. అది ఏ రోజు పూర్తిగా బట్టబయలు అవుతుందో, ఆ స్కామ్లు ఎవరెవరు ఎంత తిన్నారో, అది ఎక్కడ బయట వస్తుందో, ఈయన నెత్తిని ఎక్కడ చుట్టుకుంటుందో అని ఈయన ముందుగానే తప్పించుకోవడానికి ఆవిడ మీద చేశాడు నెపం. అది జరిగింది. అధికారంలోకి ఎన్ని సంవత్సరాలు అయింది? మేము 94లో మా ఇంట్లో ఇప్పుడు కూటమి అధికారంలోకి 2 ఏళ్ళు. అంటే నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి 4,000 కోట్ల కుంభకోణం చేసి ఉంటే దాన్ని వెలికి తీయడానికి ఇంతకాలం పడుతుందా మీకు, మీ కూటమి ప్రభుత్వానికి? అదొక్కటే కాదండి, ఆయన స్కామ్లు, లడ్డు స్కామ్ ఒకటి ఉంది. అన్ని ఒకటేసారి కాదు, అన్ని కలిపి పెద్ద యుద్ధం జరిగింది అప్పుడు. అవును, ఓకేనా. ఆనం వెంకటరమణారెడ్డి గారు వాళ్ళంతా కూడా దాని మీద ఓ మాట్లాడారు. అసలు ఒక రేంజ్ లో యుద్ధం జరిగింది టీడీఆర్ బాండ్ల మీద. నేను ఒప్పుకుంటా. మరి ఆ రోజు అంత గట్టిగా మాట్లాడారు మీ ఆనం వెంకటరమణారెడ్డి. ఈ రోజు అధికార ప్రతినిధిగా ఉన్నారు మీకు ఆయన వచ్చి ఈ రోజు మీరు చెప్తున్నారు కదా. మరి 2 ఏళ్ల కాలం అయినా కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది మీరు. కోడిగుడ్డు మీద కోడీకలు పీకినట్టుంది మీ పరిస్థితి. మరి ఏంది మళ్ళీ తప్పు చేసి ఉంటే ఈ పాటికి బయటకు వచ్చిండల్లా, జైలుకి వేసిండల్లా. తప్పు చేసింది ఎవరిని? 2 ఏళ్ళు అయిపోతుంది ఇంతవరకు. ఏంది ఇప్పుడు చెప్పుకోవడం? వాళ్ళ హయాంలో చెప్తే మాకు కరోనా వచ్చింది. నేను మీ మాటతో పాటు నేను ఖచ్చితంగా అయిపోయి చూస్తున్నా. దీంట్లో మా పార్టీ తప్పు కూడా కొంచెం ఉంది, లేట్ చేయడంలో. ఎందుకు లేట్ చేస్తున్నారో నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ఎందుకంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ లేదు పూర్తిగా. ఆయన దాని మీద అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మేము చెప్పినా కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. దాని గురించి అసలు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి మేము పైకి చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ కానీ బయటకు వస్తే కరుణాకర్ రెడ్డి అనేది వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది అనేది వాస్తవం. కానీ ఎందుకు దాన్ని లేట్ చేస్తున్నారు అనేది నాకైతే పూర్తిగా తెలియదు. అంటే పార్టీలో ఉన్న విలువ ఏంటో అర్థమవుతుంది, అంతే కదా. నేననే కదా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ చెప్తున్నారు. మీరు పెద్ద నాయకుడు కదా. అందరూ నాయకులే కదా. మా దాంట్లో చిన్న పెద్ద ఏమి ఉండదండి, అందరు కలిసే చెప్తాం. ఓకే, తిరుపతిలో మిమ్మల్ని మించిన నాయకుడు ఎవరున్నారు టీడీపీలో? ఒక్కడిని మించి ఒకరు అనేది ఇక్కడ వద్దులేండి. ఇక్కడ ఒక పేరు చెప్పండి, సూటిగా స్ట్రైట్ గా వేగంగా ఒక పేరు చెప్పండి. ఇప్పుడు మాకంటే మించిన నాయకుడు అంటే ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఉన్నారు, అంతే. అంతకంటే ఇంకెవరు లేదు. మహిళ, ఆవిడ నెక్స్ట్ పోటీ చేస్తారో లేదో ఆవిడ మనకు తెలియదు. ఇంక ఎవరు చెప్పండి, ఇంకా టక్కమని చెప్పండి. సుగుణమ్మ పేరు చెప్పారా? మాజీ ఎమ్మెల్యే కాబట్టి చెప్పారన్నమాట. ఇన్ఛార్జ్ కాబట్టి మాకు అంతే. ఫాట్మని చెప్పాలంటే లేదు, అంత మించి పేరు లేదు కదా. అప్పుడు ఎవరు ఆల్టర్నేటివ్? మబ్బు దేవనారాయణ రెడ్డి గారు పెద్ద లీడర్ కదా. ఇక్కడ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము, ప్లస్ పబ్లిక్ లో ఒక భయం ఉన్న కుటుంబము. ఆ మాట అనకండి, మాటికి భయం కాదండి, అభిమానం అండి. మీరు భయాన్ని అభిమానం మిక్స్ చేస్తున్నారు. అభిమానం వేరు, భయం రెండు. అట్లా మీరు
తిరుపతిలో ఎక్కడైనా సరే మబ్బు దేవనారాయణ అంటే భయం అనేది కనుక మాట కానీ మీరు కానీ చెప్పిస్తే నేను ఒప్పుకుంటాను. సమపాలలో ఉన్నాయని అనుకుంటాంలేండి, భయమో భక్తో ఓకే, ఇంకో మీ రెండు ఇష్టం, సమపాలలో మీ ఉన్నాయని మనం అనుకుంటాము. మీ ఇష్టం అండి. అప్పుడు మీరు కదా నెక్స్ట్ చూడాల్సింది, ఓకే. నెక్స్ట్ ఎవరు ఉన్నారు మనకు అంటే మబ్బు దేవనారాయణ. మళ్ళీ అలాంటి వ్యక్తి పదే పదే అయ్యా ఇక్కడ తప్పు జరిగింది, వీడి మీద మీరు చర్యలు తీసుకోండి, తొందరగా తేల్చండి అని చెప్తే పట్టించుకోవడం లేదంటే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు మీ వాళ్ళు నమ్ముతున్నట్టే కదా? నమ్మరు, బయట పెడతారండి. నేను ఒకటే చెప్తాను, గంజాయి అమ్మినా సేవించిన పెద్ద నేరం అది. అవును, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలో ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఈరోజు సందుకి గొంతుకి గంజాయి దొరుకుతుందంట. మరి ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? మీరు ఇదొకటే అడుగుతున్నారండి. లాస్ట్ గవర్నమెంట్లో మీకు తెలుసో తెలీదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తమిళనాడు గాను, హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక ఒరిస్సా కావచ్చు, ఎక్కడ బల్క్గా గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన గంజాయి అనేసి అన్ని పేపర్లో వచ్చేది. నెల్లూరులో పాపము గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన ఒక యువకుని చంపేశారు, దారిగా చంపేశారు అనమాట. ఏం చేస్తున్నారు? రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హోటళ్లలో పొద్దున్నే ట్రైన్ దిగి పొద్దున్నే క్వార్టర్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతున్నారంట. పని కట్టుకొని భూమన అభినయ్ రెడ్డి, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పట్టుకొని షాపులు క్లోజ్ చేయించాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా భూమన అభినయ్ రెడ్డి దాడి చేసి పట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది తెల్లవారుజామునే పోయి హోటళ్లలో, కాకా హోటల్లో కూర్చొని తాగుతుంటే, ఆడ బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతుంటే తాగలేదు. భూమన అభినయ్ రెడ్డి వెళ్ళాడు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాగా చూసారా లేదు? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఆడెవ్వరు తాగడం లేదు, ఎవరు తాగడం లేదు. అంత ముందు రోజు రాత్రి తాగిన టేబుల్ మీద ఉన్న గ్లాసులు అవి కనిపిస్తున్నాయి. ఆ షాప్ అతన్ని బెదిరించి ఓపెన్ చేయించి కావాలనే ఇతను వెళ్ళి కావాలని రేట్ చేసినట్టు డ్రామాలు ఆడాడు. కానీ ఆ రోజు ఆ షాప్ ఓపెన్లో లేదు, ఆ షాప్లో ఎవరు తాగడం లేదు. మీరు ఆ వీడియోని ఇప్పుడు కూడా మళ్ళీ కాండి రివీల్ చేసి చూడండి, ఎవ్వరు అక్కడ తాగడం లేదు. ముందు రోజు రాత్రి షాపు మూసేటప్పుడు తాగి పెట్టేసిన గ్లాసులు అవి ఉన్నాయి, దాన్ని చూపించి అతను షో చేశాడు. కానీ అతను కాదు. అసలు ఈ ఊర్లో గంజాయి అనేది రావడానికి కారణమే వాళ్ళు చేసిన మందు రేట్లు. జగన్ మందు దాగలేక, జగన్ మందు కొనేదానికి డబ్బులు లేక ఆ రోజు చిన్నగా తక్కువ రేటుకి వస్తుంది అనేసి గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు. అతని చుట్టుపక్కల ఉన్న చిన్న పిల్లకాయలు, ఆ పిల్లకాయల్ని అతన్ని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం గంజాయికి అలవాటు చేసిన వ్యక్తి ఈరోజు ఏ ప్రోగ్రాం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా అందరికి ఇచ్చేది అతను గంజాయి ప్యాకెట్లే. గంజాయి ప్యాకెట్ ఇచ్చేసి అతనికి ఏం చేస్తున్నావు తెలియదు. ఇచ్చిన వాడికి బానిసమారా. కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనుషులే కదా, అందరూ చేసేది కదా. తోట ఉంది అభినయ్, వాళ్ళ తోట ఏమన్నా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. గంజాయి బయట నుంచి వస్తా ఉంది. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము అదే కొట్లాడుతున్నాం. ఏం చేస్తున్నారు చెప్తున్నాం. మేము కూడా దాని మీద ఆడుకుంటున్నారా గేమ్స్? ఏమన్నా కళ్ళకి గంతలు కట్టుకుని? లేదు. అంటే వీడియో గేమ్ ఆడుతున్నారా, అంటే పబ్జి ఆడుతున్నారా? ఒకటే, మీ పోలీస్ యంత్రాంగము బార్డర్లో ఉన్న సెక్యూరిటీ, బార్డర్ పోలీస్ కావచ్చు, ఇతరత పోలీసులు ఏమి పబ్జీలు ఆడుకుంటూ ఏమైనా కూర్చున్నారా? లేదంటే చెక్ పోస్ట్ దగ్గర గేములు ఆడుకుంటూ, లేదంటే మామూలు మరి ఏమైనా కూర్చుంటున్నారా? చెప్పండి. మీరు గంజాయి ఎలా వస్తుంది ఎక్కడి నుంచైనా తిరుపతికి ఎలా వస్తుంది? మీ పోలీసులకు తెలియకుండా, మీ నిఘా వర్గాలకు తెలియకుండా ఎలా వస్తుందంటే మీ చేతకానితనం కాదంటారు. అది ఒప్పుకుంటుందండి. ఓకే, ఒప్పుకుంటా. కొద్దిగా మా తప్పు కూడా ఉండొచ్చు, దాంట్లో మా పోలీస్ తప్పు ఉండొచ్చు, మా వాళ్ళ తప్పు కూడా ఉండొచ్చు. ఉంది, ఉండొచ్చు కాదు, ఉంది విషయంలో. ఎందుకంటే గంజా ఈ రోజు కూడా ఈ ఊర్లో బాగా దొరుకుతా ఉంది. ఓకే, బాగా దొరుకుతుంది. ఇక్కడ కాదు, బయట నుంచి వచ్చిన కొత్త వాళ్ళకి ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకోగలుగుతున్నప్పుడు లోకల్గా ఉన్న ఇక్కడ పోలీసుకి కానీ, ఇక్కడ లోకల్ మనుషులు కానీ పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కరెక్ట్గా దాని మీద కానీ ఫోకస్ చేయగలిగితే 1 వీక్లో ఈ ఊర్లో పూర్తిగా బ్యాన్ చేయగలిగే అధికారం ఉంది. అంత బలగం పెట్టుకొని కూడా ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇది పోలీస్ వైఫల్యమా, పోలీసులు నడిపించాల్సిన ప్రభుత్వ వైఫల్యమా? రెండు అనుకోవచ్చు. రెండు ఎలా అవుతుంది? ఒకటే అవుతుంది. రెండు అనుకోవచ్చు అంటున్నా. పోలీస్ వైఫల్యం అన్నా కావాలి, లేదా పోలీసు నడిపించాల్సిన ప్రభుత్వ వైఫల్యం అన్నా కావాలి? నేను రెండు అంటున్నాను. ఇద్దరు వైఫల్యం చెందారు అంటారు మీరు? ఖచ్చితంగా. తిరుపతిని చంద్రబాబు గారు ఎక్కడో పెట్టాలనుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం, భారతదేశంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా చేయాలని, ఈ తిరుపతిని చాలా డెవలప్ చేయాలనేసి, ఇంకా అంటే ఏమి వెడ్డింగ్ డెస్టినేషన్, మంచి ప్లాన్స్ పెట్టుకున్నాడు ఆయన. అటువంటి ఆయన ఆశయాలను కూడా ఎందుకు వీళ్ళు
లోకల్గా ఉన్న వాళ్ళు కానీ లీడర్స్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ వీళ్ళందరూ కూడా ఆయన స్పీడ్ని అందుకోలేకపోతున్నారా లేకపోతే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చిత్తూరు జిల్లా వాసిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసిగా, తిరుపతి విద్యార్థిగా తిరుపతిని ఎక్కడికో పెట్టాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయన ఫోకస్ చేసి, ఆయనే కదా పాలకుడు, ఆయన ఆదేశించవచ్చు కదా. ఆయన పోలీసు అవుతాడు, డీజీపీకి చెప్తే డీజీపీ డైరెక్ట్గా ఆదేశిస్తాడు, ఉక్కుపాదం మోపచ్చు కదా. ఇప్పుడు గంజాయి సేవించినా అమ్మినా ఏది జరిగినా ఆస్తులు జప్తు చేస్తామని అసెంబ్లీలో ఒక చట్టం తేమనండి. ఆస్తులు జప్తు చేస్తాం, ఊరికి కేసులు పెట్టి జైలుకి వేస్తాం, 1 నెలలో 2 నెలలు ఉండి బయటకు వచ్చేదో మళ్ళీ వాడు వ్యాపారం చేసుకుంటాడు. ఎక్కడైనా గంజాయి అమ్మినా సేవించినా ఆస్తులు జప్తు చేస్తాం అని ఒక చట్టం తేమనండి. మీరు రాయండి అమ్మారా. నేను చెప్పేది నాయకులు మీరండి. నేను చెప్తున్నామండి, మీకు నేను ఇందాక చెప్పాను 24 ఎలక్షన్లో నాకు ప్రతి ఒక్క స్లమ్ ఏరియాలో నాకు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని మా గవర్నమెంట్ రూలింగ్ వచ్చిన వెంటనే ఎస్పీ గారిని కలిసి చెప్పిన మాట ఇదే. ఇంకొకటి చెప్పలే, వేరే విషయం ఏది మాట్లాడలేదు. గంజాయిని బ్యాన్ చేయండి, ఈ ఊర్లో బంగాకి రాకుండా చూడండి. ఇప్పుడున్న ఎస్పీ ఎవరు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు. ఓకే, మరి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఈ రోజులపై గంజాయి. నేను కలవలేదు ఇంకా సుబ్బారెడ్డి గారిని ఈ విషయం మీద కల్లా. అప్పుడు ఆయన కలిశాను, అప్పుడు ఆయన నాకు ఎస్బీ ఆఫీసర్లు 2 నెంబర్లు ఇచ్చాడు, చెప్పా కదా. అప్పుడు చాలా మందిని పట్టుకున్నారు. అప్పుడు ఆయన డ్రోన్స్ పెట్టుకొని కూడా ప్రతి చోట డ్రోన్స్ ద్వారా, అంటే రిమోట్ ఏరియాల్లో, ఈ ఫారెస్ట్ ఏరియాల్లో కూడా పట్టుకోవడం జరిగింది. అటువంటి వాళ్ళని పట్టుకున్నాడు, చాలా మంది శిక్షించాడు, అన్ని చేశాడు. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రాన్స్ఫర్ జరిగింది. మా సుబ్బారెడ్డి గారు వచ్చారు, ఇంకా ఈయన దగ్గర నేను పోలా. కానీ ఇప్పుడు మళ్ళీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను దీని మీద యాక్షన్ ఖచ్చితంగా నేను మా పార్టీ తరఫున, మా కూటమి పార్టీ తరఫున అందరం దీని మీద మాత్రం ఖచ్చితంగా కూర్చుంటాం. పోలీసుని కూడా మేము వెంటబడి అన్నా సరే దీన్ని పూర్తిగా బ్యాన్ చేయడానికి తిరుపతిలో మా పూర్తి ఇది ఉంటుంది, దాని మీద కృషి ఉంటుంది. ఓకే, అంటే తిరుపతిలో ఏ మూల గంజాయి జరిగినా దానికి వీళ్ళే సూత్రధారులు అంటారు మీరు? అంటే ఫస్ట్ ఈ ఊర్లో రావడానికి కారణమే వాళ్ళు అంట. అలవాటు చేసింది వాళ్ళే, అలవాటు చేసింది అయితే 100% 100% వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఎప్పుడు అతనితో పెట్టుకోవడానికి ఇప్పుడు తాగినా రేపు కైపు దిగిపోతే వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. తిండి పెడితే తినేసి వెళ్ళిపోతాడు. ఒక గంజాయి తాగినోడే 24 hours మన ఇంటికి అక్కడ ఉంటాడు. ఓకే, కరెక్ట్ కదా. గంజాయి తాగినోడే 24 hours మన ఇంటి దగ్గర ఉంటారు. మరి ఏమి తాగి మీ వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉంటున్నారు 24 గంటలు? నాది 2 పిల్లకాయలు 2 ముగ్గురే అండి. జీతం ఇచ్చి పెట్టుకున్నానండి, జీతం ఇచ్చి పెట్టుకున్నాను నేను అన్నమాటే. గంజాయి తాగితేనే 24 గంటలు మన ఇంటి దగ్గర ఉంటారంటే మీ ఇంటి దగ్గర ఆ 2 ముగ్గురు జీతం తాగి ఉంటున్నారా? నా దగ్గర పనిచేసేవాళ్ళు జీతం తీసుకొని పనిచేసేవాళ్ళు. ఆయన జీతం ఏడా? ఎంత డబ్బులు లేవా? అంతమందినే 100 మందినే ఆడిటర్ లాగా అడగండి పోయి. ఎప్పుడైనా చూడండి, మీరే అంటారు కదా, మీరు ఏ రోజైనా పోయి చూడండి 50 మంది ఉంటారు ఇప్పుడు ఇంటికాడ. మీరు లెక్క కడుతున్నారా మనిషిని పంపించామన్నా? ఈ రోజు కరుణాకర్ రెడ్డి దగ్గర 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా? తల లెక్క కట్టినాడని తలకు లెక్క కడుతున్నారేమన్నా? లెక్క కట్టక్కర్లేదండి. ఆ వీధిలో మా మనుషులు ఉంటారు, ఆ వీధిలో నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. 100 మంది వస్తేనే ఆ 100 మందికి బుద్ధి చెప్పి పంపించిన గొప్ప మనుషులు మీ వాళ్ళు. అంటే మీ చుట్టూ ఎంతమంది ఉంటారు ఆ రోజు జనము? ముగ్గురే ఉన్నిందండి. మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చారని చెప్తున్నా నేను. ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నది నా మనుషులు ముగ్గురే. నేను ఇంట్లో లేను కాబట్టి ఇంటికాడ పెట్టిపోయాను వాళ్ళని. నా ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ కోసం ముగ్గురిని పెట్టిపోయా. ఆ తర్వాత వాళ్ళు అంతమంది వచ్చారని నాకు ఫోన్ చేస్తే నేను అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించాను 50 మందిని. ఆయన చుట్టూ ఉంటే గంజాయి తాగింటారు, మీ చుట్టూ ఉంటే గిన మంచి మానవత్వం తాగింటారు వాళ్ళు, అంతే కదా? మీరు ఎట్లా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు, మీరు అలా అని అనుకోవచ్చు. అంటే ఒక మనిషి మీద బురద జల్లాలంటే ఏమైనా చేస్తారనమాట. బురద జల్లాల్సిన అవసరం నాకు లేదు అని అంటున్నారే. గంజాయి తాగితే 24 hours వాడు మన ఇంటి దగ్గర ఉంటాడు. అంటే మీ ఇంటి దగ్గర మాత్రం మంచి మానవత్వంతో ఉంటారు, ఆ దగ్గర ఉండరు ఎవరు, అంతమంది ఉండరు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు వచ్చారు మీరు ఇంటికి, ఒక 2 ముగ్గురు ఉంటారు ఇంటికాడ. ఎప్పుడు వచ్చినా కూడా ఆ 2 ముగ్గురే ఉంటాడు. నా డ్రైవర్ ఉంటాడు, నా ఇంట్లో పిల్లలు 2 ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు ఉంటారు, 24/7 మా ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. మిగతా మనుషులు ఎప్పుడు ఫోన్ చేసినా రాగలుగుతారు. చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి అందరూ 10 నిమిషాల్లో వచ్చేయగలుగుతారు. కానీ అలా ఇప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు పడి ఉంటున్నారు అంటే అది చిన్న పిల్లకాయలు, 15-16 సంవత్సరాల పిల్లకాయలు ఎక్కువ. మీరు బాగా చూసారా లేదా నేను చెప్పేది? ఏజ్డ్ పీపుల్ కాదు, 20 సంవత్సరాల లోపల పిల్లకాయలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గంజాయి సేవించేవాళ్ళే. అటువంటి వాళ్ళకి అలవాటు చేసి మీరు చూసారా లేదు? ఇప్పుడు వెళ్ళి చూడండి, మా ఊళ్ళో రోయ్ హాస్పిటల్ ఒకటి ఉంది, సిమ్స్ హాస్పిటల్ ఒకటి ఉంది,
గేట్ల కాడ గోడలు పడుకొని తారాడుతూ ఉంటారు. ఉమ్, ఎందుకంటే తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేస్తే బయట వచ్చేస్తారు, ఉండరు. ఎందుకంటే వాళ్ళకి డీహైడ్రేషన్ సెంటర్లో పెట్టాలా, డీహైడ్రేషన్ సెంటర్లో పెడితే కూడా బాగుపడతారు నమ్మకాలు లేవు. అంతగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళని బాగు చేయాలంటే గవర్నమెంట్ గట్టిగా డెసిషన్ తీసుకొని బాగుపరచాలి తప్ప వాళ్ళని బయట తెచ్చుకునే పరిస్థితి. అఫ్కోర్స్ నేనే చెప్తున్న ఆ విషయం. మా గవర్నమెంటే కొంచెం గట్టిగా డెసిషన్ తీసుకొని బాగు చేయకపోతే ఇది ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంది. సరే, గంజాయి గురించి అంతా మాట్లాడాము. మబ్బు ఫ్యామిలీకి ఎలాంటి మబ్బులు లేకుండా చాలా మంచిగా గుర్తింపు ఉన్న ఫ్యామిలీ ఇక్కడ తిరుపతిలో. అలాంటి ఫ్యామిలీకి ఒక చిన్న మరక అంటింది గతంలో. చెప్పండి. మబ్బు ఫ్యామిలీ అంటే మబ్బు దేవనారాయణ రెడ్డి గారు కావచ్చు, మబ్బు చెంగారెడ్డి కావచ్చు, ఒక నీలి చిత్రాల విషయంలో వీళ్ళ పాత్ర ఉంది అనేసి బీజేపీకి చెందిన శాంతారెడ్డి గారు పెద్ద ఆందోళన చేశారు, దీక్ష కూర్చున్నారు, పెద్ద గొడవ చేశారనమాట. ఏంటి ఆ నీలి చిత్రాల విషయం ఏంటి అసలుకి? ఆ నీలి చిత్రాల గొడవ ఏంటి? ఆ తరువాతనే మబ్బు ఫ్యామిలీకి మరకలు అంటాయి, మబ్బులు కమ్మాయి అంటారనమాట. ఓకే, చెప్పండి. రైట్. 94లో జరిగింది ఇది. శాంతారెడ్డి బీజేపీ. ఆ రోజు కరుణాకరెడ్డి రామిరెడ్డి గారికి తిరుపతిలో ఎదురు లేకుండా ఉన్నది. ఈనాడు పేపర్ మాకు అప్పుడు చాలా యాంటీగా ఉండేది. మేము ఎంత ఇదిగా అంటే మేము చిన్న తప్పు చేస్తే కూడా దాన్ని పెద్దదిగా చూపించగలిగేది ఈనాడు పేపర్. ఎందుకంటే అప్పట్లో ఉన్నది ఏకైక పేపరు ఈనాడు పేపరే. అంత ఆ లెవెల్లో ఉన్నది. ఎలాగోలా మా ఫ్యామిలీని పూర్తిగా తొక్కాలని చెప్పేసి నీలి చిత్రాలు తీస్తున్నారు అని చెప్పేసి మా తమ్ముడే కాదు, ఇంకొక తమ్ముడు ఉన్నాడు. నాకు 2 తమ్ముళ్ళు, 2 ఇప్పుడు లేరు, చనిపోయారు. 2 చనిపోయారు. వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు ఇట్లా రచ్చారంపులు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారని ఒక్క దీనితే ఆ సాగు పెట్టుకొని వీళ్ళు నీలి చిత్రాలు చేస్తున్నారు అని చెప్పి శాంతారెడ్డి అనవసరమైన స్టేట్మెంట్ దాన్ని ఈనాడు పేపర్లో హెడ్లైన్లో చూపించారు. హెడ్లైన్లో పెట్టి రాశారు. ఆ తర్వాత మా కుటుంబం, మా నాన్నగారు ఎమ్మెల్యేగా మా కుటుంబం మొత్తం వెళ్ళి శాంతారెడ్డి ఇంటి ముందర కూర్చున్నాం, ధర్నా చేసాం ఒక రోజంతా. ఓకే. పొద్దున్న లేసి రాత్రి వరకు మీరు ఎక్కడ అప్పుడు ఎవరైనా విచారించుకోండి, మా కుటుంబం మొత్తం వెళ్ళి కూర్చున్నాం. ఒక్క నీలి చిత్రం చూపించు, లేదని ఒప్పుకో అని మేము కూర్చున్నప్పుడు మాకు భయపడి ఆవిడ 4 మండలం సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ, అక్కడికి వచ్చి ఒక 2-3 వీడియో క్యాసెట్లు పెట్టుకొని అక్కడికి వచ్చింది ధర్నాలో. నా దగ్గర ఉన్నాయంటది. మేము చూపించమని అడుగుతున్నాం. నేనేం గొడవ చేయలేదు. అవి చూపించు, ఉంటే మేము రాజకీయం వదిలేస్తామని మా నాన్న. మేము అక్కడ మీ ఇంటి ముందు కూర్చోంటే నువ్వు వచ్చి ఇక్కడ 4 మండలం సెంటర్లో కూర్చొని కావాలని షో చేస్తా కూర్చుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు కూడా పోలీస్ పట్టించుకోవాలి ఆవిడని. అప్పుడు ఒక విలేకరి, నాకు స్నేహితుడు, ఆవిడతో కూడా బాగుంటాడు, విలేకరి దగ్గర నాకు చెప్పుంపించింది, నన్ను ఎలాగైనా లేపేయమనో, భయం వేస్తా ఉంది రాత్రుల్లో ఇక్కడ కూర్చోవాలంటే నాకు. వాడు వెళ్ళి చెప్పాడమ్మా వీడియో క్యాసెట్ ఉంటే చూపించమా అంటే ఇవి సినిమా క్యాసెట్లు అని చెప్పింది. ఇవి సినిమా క్యాసెట్లు, వీడియో క్యాసెట్లు చూపించి ఉండొచ్చు కదా, అప్పుడు పేపర్ మీదే కదా, ఒక్క క్యాసెట్ చూపించుండొచ్చు కదా. ఆ రోజు నుంచి కూడా ఆవిడ ఇచ్చిన ఆ ఒక్క స్టేట్మెంటు ఈనాడు పేపర్లో దాని మీద రాయడం వల్ల మా కుటుంబం ఎంత నష్టపోయామో, మా కుటుంబంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో ఈరోజు కూడా, ఈవెన్ టుడే ఆల్సో, ఈరోజు కూడా ఆ మచ్చ మాకు ఒక మచ్చలాగా మిగిలిపోయింది. కానీ ఏ రోజు కూడా మా కుటుంబం గొడవలు చేశారని మీరు అడిగారు ముందు. మా తమ్ముడు గొడవలు చేశాడు, కొట్టాం, చేసాం. కానీ ఆడవాళ్ళ విషయంలో ఒక చిన్న తప్పు జరిగానని ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ప్రూఫ్ అనేది లేదు, ఇప్పటికి కూడా లేదు. అంటే ఎలాంటి ఆధారం లేకోకుండా ఆవిడ మీ పైన అలా అంత పెద్ద ఆవిడ అప్పటికి ఏం లేండి, చిన్న క్యాండిడేట్ ఆవిడ. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అప్పుడు ఎమ్మెల్యే మా నాన్న, మంచి పేరున్న వ్యక్తి, జిల్లాలోనే టాప్ మోస్ట్ పెద్ద వ్యక్తి. ఓపకి ఈనాడు పేపర్ వాళ్ళు మమ్మల్ని, అంటే టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఎట్లన్నా ఓడించాలని చూస్తున్నారు. ఇటువంటి అతని వ్యక్తి మీద మేము ఒక చేస్తే నేను పైకి వెళ్తానని చెప్పేసి ఆమె బీజేపీ మమ్మల్ని బ్లేమ్ చేస్తేనే కదా ఆవిడ లైమ్ లైట్లోకి వస్తుంది. వాళ్ళ హస్బెండ్ సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఏపీఎస్సీపీలో వర్క్ చేసేవాడు, మా నాన్న శిష్యుడు. అతను వచ్చి మా నాన్న అడుక్కుంటున్నాడు, అది పిచ్చి ఉండదు, ఏదో చేస్తూ ఉంది, దానికి రాజకీయ పిచ్చి పెట్టిపోయి దాన్ని ఏం చేయొద్దన్నా, నాన్న చేయొద్దని అనేసి మా నాన్న అడుక్కుంటున్నాడు. నేనున్నాను సాక్ష్యం. ఓకే. ఇప్పుడు ఉన్నారు ఆవిడ? ఎవరు?
శాంత్ రెడ్డి గారు బీజేపీలోనే ఉన్నారు. ఆడవాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడినా శాంత్ బీజేపీలో ఉన్నారు, తప్పుగా ఉన్నారు. ఎదురు పడితే ఏం సిస్టర్ బాగున్నారు అంటారా మీరు? ఇంతవరకు ఎదురు పడలా, అటువంటి ఇది కూడా రాలా. వచ్చినా నేను కమ్మని వెళ్ళిపోతా కానీ ఆవిడ మొహం కూడా చూడను. తప్పు చేసింది, ఎందుకంటే నేను అదే చెప్తున్నా కదా, ఇంకా చేస్తే తప్పు చేస్తే నువ్వేమన్నా చెయ్యని తప్పుని చేసాము అనే ఊరికి ఇది. ఈ రోజు కూడా మీరు అడగండి, ఎక్కడ నాకు కనిపించిన ఆవిడనే మేము చేసింది నిజమనేసి ఆవిడకి తెలిస్తే కాణిపాకంకో కొండ మీద గుళ్ళోకి వచ్చి ఇప్పుడు నన్ను అడిగారు కదా చేయమని ప్రమాణం చేయమని, ఆవిడని చేయమని చెప్పండి. ఆవిడ చూసిందా, ఆవిడ దగ్గర ఉన్న రికార్డు ఉందా, ప్రూఫ్ ఉందా, చెప్పగలిగితే ఈ రోజు కూడా చెప్తున్నా కదా, మేము పూర్తిగా రాజకీయం వదులుతాం. మమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కడానికి ఆవిడ పావుగా వాడుకున్నారు. ఆవిడ దాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీలో ఒక స్టేజ్కి వెళ్ళారు. మీరు రాజకీయం వదులుతారని అవసరం లేదు, పెద్ద రాజకీయాలు ఉన్నట్లేదు. రాజకీయాలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఒక పావుగా వాడుకుంటారు. మీ ఓటు బ్యాంకును రాజకీయ పార్టీ వాడుకుంటుంది తప్పితే మీరు రాజకీయాలు వదిలేస్తాను అన్నంత మాత్రం మీరేం పదవులు ఏం లేవు మీకు ఇక్కడ. మిమ్మల్ని వాడుకుంటుంది అంటే ఓకేనా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు టీడీపీ వాడుకుంటుంది అంతే. నాకు ఒకటే అర్థం. అది కూడా చేయను అంటున్నా. ఎలక్షన్ వాడుకోవడానికి వస్తే అసలు అది కూడా చేయను అంటున్నా. అది కూడా గొప్పవారంటే మీరు మీ లాడ్జ్ విషయంలో ఇష్యూ జరిగింది టీడీపీ హయాంలోనే. మీ నాన్నగారు పోరాటం చేసింది టీడీపీతోనే, చంద్రబాబు నాయుడుతోనే. ఆ పార్టీలో టీడీపీ రాలేదండి. గతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇష్యూ జరిగింది కొండ మీద. రామారావు గారు బతుకున్న టైంలోనే 94లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ లాడ్జీ మీద కేసు వేయించాడు సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు ఇబ్బంది పడ్డారు, అదే టీడీపీలోకి పోయారు. మిమ్మల్ని బజారుకి ఇచ్చిన వ్యక్తి బీజేపీలో ఉన్నారు. అయినా బీజేపీ ఇప్పుడు కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒకటే అనమాట. అంటే ఇంత జరిగినా కూడా వాళ్ళ మధ్యలో వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారు చూడు. అబ్బబ్బబ్బా, అసలు మీరు చాలా గొప్పవారండి. అసలుకి అంత వద్దులేండి, అంత వద్దు. కాదండి మీరు అంత చెప్పక్కర్లేదు. అందుకే అని చెప్తున్నా కదండి. కూటమి ప్రభుత్వంలో పెట్టుకుంటారని రాకముందే మేము పార్టీలోకి వెళ్ళడం జరిగింది. 2018లో మేము పార్టీలో అవుతున్నారంటే చాలా గ్రేట్ కదా మీరు. 2018లో మేము పార్టీలో చేరాం. ఆ పొద్దు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో లేరు. సరే, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంత గొప్ప వ్యక్తి కదా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ మేయర్ పదవి మబ్బు ఫ్యామిలీకి వచ్చే అవకాశం ఉందా? ఇది లేడీకి ఇవ్వాలని కానీ వాళ్ళు డిసైడ్ అయితే చెప్పలేం. కానీ నాకైతే మేయర్ నాకైతే మీతో లేడీస్ ఉన్నారు కదా? లేదు, మా ఇంట్లో ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు, రారు. ఓకే, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మీ ఆవిడ కానీ మీ అక్క కానీ ఎవరు ఇంట్రెస్ట్ లేదు? ఎందుకు? రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా అని కాదు, వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా లేదు. ఓకే, మబ్బు ఫ్యామిలీకి అందులో మాకు మేయర్ కావాలనే ఉద్దేశం కూడా మాకు ఎప్పుడు లేదు. నా టార్గెట్ ఎమ్మెల్యే కావాలనే. మీ టార్గెట్ అంతే, ఎప్పటికైనా అవ్వాలా. బైఫర్కేషన్ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు ఏరా అంటే మాకు పెద్ద ప్రాబ్లం, చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి సెగ్మెంట్ అంటే కాపులకి ఇవ్వాలా అని ఒక్క మైండ్ సెట్లో ఉన్నాడు కాబట్టి కాపుల వైపు పోతున్నాడు ఆయన. కానీ ఆయనకు అర్థం కాని ఇక్కడ రెడ్లకి అంత విలువ ఉంది. కాపుల తర్వాత ఉన్నది రెడ్లే. కాపుల తర్వాత అంటే ఓటింగ్ పరంగా ఓటర్స్కి విలువ ఉంది అంటున్నారు కదా. ఓటర్స్గా రెడ్లకి విలువ ఉంది అంటున్నారు కదా, అంటే కాపులకు విలువ లేదా ఇక్కడ అంటున్నా? ఉంది. ఆయన ఎందుకో కాపులకే ఇవ్వాలంటున్నాడు. రెడ్లు కూడా ఉందినా అని చెప్తున్నాం. ఆ పక్క నుంచి 2 సార్లు గెలిచాడు రెడ్లు అంటే, రెడ్లు కూడా ఉందినా అన్నా కూడా ఆయన ఎంత సోపైనా కూడా ఈ చుట్టుపక్కల 4 సెగ్మెంట్లు ఎక్కడికి మనం ఇచ్చేదానికి లేదు, ఇది ఒక్క ఛాన్సే ఉంది కాబట్టి ఇక్కడ ఇస్తున్నాము, నీకు వేరే ఆల్టర్నేట్ ఇస్తాను, వేరే ఆల్టర్నేట్ ఎట్లా ఒకటి నీకు అడ్జస్ట్ చేస్తా దేంట్లో అంటున్నాడు. కానీ ఎమ్మెల్యేకి లేదు. బైఫర్కేషన్ జరిగితే 2గా అవుతుంది. ఇది ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందా? 60 ఏళ్ళు. అంటే ఎలక్షన్ వచ్చేసరికి 63 సంవత్సరాలు వస్తాయి కదా. ఓకే, నాన్నగారు మరణం తర్వాత మీరు ఏ పదవుల్లో లేరు రాజకీయంగా. మీ ఆదాయ వనరులు ఏంటండి అసలుకి? మాకు ఉందండి, హోటల్ ఉండేదండి. హోటల్ నుంచి కూడా హోటల్ ఉంది మాకు. ఏ హోటల్? లాడ్జ్ కమ్ హోటల్. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా 82లో మా నాన్నగారు పెట్టిన హోటల్. సంవత్సరానికి ఒక 5-10 కోట్లు సంపాదిస్తారన్నా? సంవత్సరానికి 5-10 కోట్లు సంపాదించేంత ఉండదు. మా కుటుంబం హ్యాపీగా బతకడానికి సరిపోయేంత వస్తుంది. కరెక్ట్ కదన్నా. ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడాలంటే మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్లు కావాలన్నా. ఓకేనా? అందరు కూడా ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా యువకులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అనమాట. మీరు అట్లా యువకుడు కాకపోతే ఎన్నికల సమయంలో 63 ఏళ్ళు అవుతాయి. మీరేమో కళ అంటున్నారు. కళ
కళలు కనండి నెరవేర్చుకోండి అన్నాడు అనమాట. అబ్దుల్ కలాం గారు అన్నారు అనమాట. కానీ అది ఎలా నెరవేరుతుందన్న మీకు నాకు అర్థం కాలేదు. డబ్బు పెట్టుకోవడానిక మీ కుటుంబం హ్యాపీగా ఉండడానికి మీకు హోటల్ ఉంది చాలు. ఎన్నికలు చేయాలంటే హోటల్ సరిపోదు కదన్నా, హోటల్ అమ్మితే సరిపోతుంది. కరెక్ట్ కదా? అది హోటల్ అమ్మితే ఎన్నిక చేయొచ్చు, హోటల్ అమ్మకపోతే ఎన్నిక చేయలేము. మరి ఏం చేస్తారన్నా? సీట్ వస్తే అమ్మైనా పెట్టుకో. హోటల్ అమ్ముతారన్నా. సరే నువ్వేమన్నావు? ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేనప్పుడు ఇంకా ఊరినేం చేస్తారు అన్నారన్న. హోటల్ని అమ్మేసి ఎలక్షన్లో వేస్తారు. మీ కర్మగాలు ఓడిపోతే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్. నా 2 పిల్లకాయలు హ్యాపీగా ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయిపోయారు. పెద్దవాడికి పెళ్ళి అయిపోయింది, వాడు సొంతంగా సాఫ్ట్వేర్ పెట్టుకున్నాడు, వాడి లైఫ్ వాడు హ్యాపీగా డీల్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి యూఎస్లో ఉంటున్నాడు, వాడిది కూడా ఎంఎస్ కంప్లీట్ అయిపోయి జాబ్లో చేరాడు, 4 నెలలు అయింది. వాడికి కూడా మ్యారేజ్ పెట్టుకున్నాం, ఇయర్లో మ్యారేజ్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరే నాకు ఉండేది. సంతోషం అన్న. అన్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళు నేను వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా తాతల కాలం నాటి ఆస్తి మాకు ఒకటి ఉంది. అది కూడా తిరుపతిలో ఆస్తి ఉండడం విషయం కాదు. నా 2 కొడుకుల ఆశ, మా మబ్బు ఫ్యామిలీ ఆశ. ఏమి ఎమ్మెల్యే కావడం కూడా ఒక ఆశ. ఎమ్మెల్యే కావడం ఒక ఆశ కావచ్చు, ఆశ కోసం ఉన్న ఆస్తిని అమ్మి కావాలని కోరిక కాదు కదా ఎవరికి? మీ ఫ్యామిలీకి. ఆశ కోసం, ఎమ్మెల్యే ఆసక్తి కోసం కొండ మీద లాడ్జి కట్టాలనుకున్నప్పుడు మా నాన్న ఆశపడి ఈ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నప్పుడు కూడా మేము ఎప్పుడు మా నాన్న మేము తప్పట్లేదు. ఆయన ఆశకి మేము ఇష్టంగా సంపాదించిన ఆయనది. ఎవరు? ఆయన సంపాదించిన ఆస్తి తిరుమల కొండ మీద. అవును. ఇప్పుడు ఈ హోటల్ ఎవరు ఆస్తి? మా నాన్న ఆస్తి. మరి మీ నాయన ఆస్తిని మీరు అమ్మేది ఎందుకు? మీ నాయన మనవలకి అలా. నా 2 పిల్లలకి ఏదో వస్తుంది మళ్ళీ ఊరికి. అవును, వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్మి పెడతారండి అంటున్నా. వాళ్ళకి ఆశ, వాళ్ళే అమ్ముతారా? వాళ్ళే అమ్మి పెడతారు, ఎందుకంటే వాళ్ళ నాన్న కావాలనేది వాళ్ళకి ఆశ. ఓకే, హోటల్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే హోటల్ అమ్మైనా ఎలక్షన్లో దిగాలనుకుంటున్నారు. ఓకే, గెలుస్తారన్నా? అవసరం అయితే గెలుస్తారా? దైవాధీనం. టికెట్ వచ్చుంటే మొన్న ఎలక్షన్లో వచ్చుంటే గాలిలో గెలిచేవాళ్ళు. లక్ష. అది గాలిలో గెలిచి అంతకుముందు కూడా 19 ఎలక్షన్లో కూడా టైగర్ భూమన్ కరుణాకర్ రెడ్డి పోటీలో మొన్న కూడా కొడుకే. ఆయన కాదు, ఆయన కొడుకు భూమన్ అభినయ్ మీద పోటీ చేయాలనే ఉద్దేశం ఏ రోజు లేదండి. కరుణాకర్ రెడ్డి మీద పోటీ చేయాలి, తప్పుకున్నాడు, అతని మీదే గెలవాలనేది నా ఆశయం. మీ ఆశ ఈసారి ఇవ్వడు. ఇంకా అభినయ్ ఇంకెవ్వడు టికెట్. మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకుంటారంట, వాళ్ళ నాన్నకి ఇస్తారంట టికెట్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు బాగా క్లోజ్ అనమాట. బాగా చాలా అంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఫోన్ చేసి చెప్పారు. మీరు చెప్తాను 63,000 రామారావు అని మెజార్టీ మా ఎమ్మెల్యేకి వచ్చింది. అసలు ఈ ఊర్లో ముక్కు మోహన్ కూడా తెలియదు. ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అన్న, 2024లో జరిగిన ఎలక్షన్ మాకు జగన్ వద్దు, ఏమే ఎవరైనా ముద్దు అని ఎన్నిక జరిగిందన్న. జగన్ రాలేదు కదండి. జగన్ వద్దు అనుకున్నారు, అక్కసు ఉంది కాబట్టి జగన్ వద్దు పక్షంగా గుద్దినారన్న. అదే మీకు చెప్తున్నాను కదా, 3 పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఏకబిగిన గుద్దితే వచ్చిన. ఒక మాట, జగన్ వద్దు కాదు, అభినయ్ వద్దు, కరుణాకర్ రెడ్డి వద్దు, అంతా జరిగింది ఒకటే. అభినయ్ వద్దు. ఇక్కడ తిరుపతి జరిగింది కాబట్టి అంత మెజార్టీ. మీకు తెలుసు, రాయలసీమలోనే హైయెస్ట్ మెజార్టీ తిరుపతి. పల్లా శ్రీనివాసుకు 90 అన్న. ఎవరు? రాయలసీమ. రాయలసీమలో హైయెస్ట్ మెజార్టీ మాది. ఓకేనా? జగన్ వద్దు అని గుద్దితే వచ్చిన ఓట్లు గాలిలో. కరుణాకర్ రెడ్డి వద్దని గుద్దారండి, మీకు తెలియదు. అంటే చెప్తారన్నా, కరుణాకర్ రెడ్డి వద్దు అనుకుంటే అధికారం మళ్ళీ జగన్కి వచ్చేది. జగన్ వద్దు అనుకున్నారు కాబట్టే ఎవరికేస్తే మాకేముందని వేసి గుద్దినారు. వేసి గుద్దున సామానంగా అనేసి గుద్దినారు. 63,000 ఓట్లు వచ్చినాయి. 19 ఎలక్షన్ నిలబడన్నా కూడా మేమే గెలుచుంటామండి. నాకు ఇచ్చున్నా నేను గెలుచుంటా రోజు కూడా. ఓకే అన్న, అది వద్దన్న. ఈసారి కార్పొరేషన్ గెలిపించగలరన్న మీరు మీ పవర్ తో. ఇక్కడ మీ పవర్ తో నేను మొన్న కూడా చెప్పానండి అన్నమాట. నేను మొన్న కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నా మాట వినండి. నా మాట విన్న తర్వాత మీరు అడగండి. నేను మొన్న చెప్పాను ఇంటర్వ్యూలో, జస్ట్ ఒక 1 month బ్యాక్ ఇంటర్వ్యూలో చెప్పాను. 3 సంవత్సరాల ముందర, అంటే 5 సంవత్సరాల ముందర జరిగిన ఎలక్షన్లో కరుణాకర్ రెడ్డి గారు ఈ ఊర్లో కార్పొరేషన్ ఎలక్షన్ ఎలా జరిపించారో తిరుపతి ప్రజలందరూ చూశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించారు. చాలా 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 బాగా, చాలా బద్ధంగా. ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్లో పూర్తి నిజాయితీ. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, దౌర్జన్యం ఉండకూడదు, ఏదైనా నీతి నిజాయితీగానే చేయాలా. కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూడా క్యాన్వాస్ ఈ రోజు స్టార్ట్ చేయండి. డోర్ టు డోర్ మీరు పోవాల్సిందే, తిరగాల్సిందే, ప్రజలు ఓట్లేసి గెలిపించుకోవాల్సిందే.
అటువంటి వాళ్ళకే నేను కార్పొరేటర్ టికెట్లు ఇస్తానని చెప్పి మమ్మల్ని ఈ 2 సంవత్సరాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు మాకు అదే చెప్తున్నాడు. ఈసారి ఎలక్షన్లో ఎక్కడ దౌర్జన్యం అనేది ఉండదు, నామినేషన్ పేపర్లు చింపడాలు ఉండవు, పోలీసులు పెట్టి బెదిరించడాలు ఉండవు, ఎవరి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా చేశారట్లా? ఇంతకుముందు ఎవరైనా చేశారట్లా? జరిగింది అదే 100కి 100%. 50 వార్డుల్లో నామినేషన్ పేపర్లు చింపడం, పోలీసులను పెట్టి దౌర్జన్యంగా. మీకు టీడీపీకి అవును, ఒకే ఒక వార్డు మాది. చింపితే ఎలా వచ్చింది? మళ్ళీ వేసుకోవడం అండి, నామినేషన్లు ఎత్తుకొని వెళ్తే చింపేయడం, రచ్చలు చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ పోవడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి సీఏలు రావడం, ఎస్ఐలు రావడం, బెదిరించడం, విత్డ్రా చేసుకుంటావా, కేసులు పెట్టి లోపలేయమంటారా, బంగా కేసు పెట్టమంటావా, ఇలా బ్లాక్మెయిల్ చేసి 26 వార్డుల్లో క్యాండిడేట్లు లేకుండా గెలిచారు. 21 వార్డులోనే మేము ఉన్నింది. 21 వార్డుల్లో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎవరైతే ఉన్నారో లీడింగ్లు ఉన్నారు క్యాండిడేట్లో, వాళ్ళకి బెదిరింపులు, ఎలక్షన్కి వెళ్ళకూడదు, క్యాన్వాస్ చేయకూడదు, అట్లా చేసుకుంటూ వచ్చారు. అంత దారుణమైన ఎలక్షన్. అన్ని ఎలక్షన్ మొత్తం 4 ఎలక్షన్ జరిగాయి మా ఊర్లో. కార్పొరేషన్ ఎలక్షన్లో ఎంపీ చనిపోయారు, బై ఎలక్షన్ జరిగింది మాది. ఆ రోజు ఎంపీ ఎలక్షన్ జరిగింది. రాష్ట్రం కాదు, భారతదేశ చరిత్రలో జరుగుతుంది అమారా ఓటర్ కార్డ్స్. ఓకే, ఓటర్ కార్డ్స్ పులివెందులలో కూడా అదే అంటున్నారంట. ఆధార్ ఆధార్ కార్డులు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. అదే అంటున్నారండి, సేమ్ టు సేమ్ అంటున్నారు. పులివెందల్ జెడ్పీటీసీ ఎన్నిక, రూరల్ ఉప ఒంటిమిట్ట ఎలక్షన్ కూడా అలా జరిగిందని. ఒక్క చూపించమని చెప్పండి కార్డు, ఓటర్ కార్డు, ఐటీ కార్డులో ఒక్కటి చూపించమని చెప్పండి. అదే ఇక్కడ ఎలక్షన్లో, ఎంపీ బై ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఓటర్ కార్డులు కొన్ని 100,000 కార్డులు మరుసటి రోజు పేపర్లలో అంతా వచ్చాయన్నమాట. అంటే పక్క గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ రోజు ఓట్లు వేశారు, ఇతను ఓటకేయడాదు పక్క ఓటు చేశారు అనేసి వచ్చాయన్నమాట పేపర్లలో, అంతా ప్రసారం అయ్యాయి. ఇక్కడిక్కడ రాదండి, ఎక్కడెక్కడి నుంచి పొలమనేరు, పొంగనూరు, మదనపల్లి, అక్కడి నుంచి కుప్పం, ఆనిచెడుకు వచ్చారు జనాలు బస్సుల్లో. ఏంది ఒక యాత్రకు వచ్చినట్టు బస్సులను ఆపి మేము పట్టుకుంటా ఉంటే ఎందుకు వచ్చారా అంటే యాత్రకు వచ్చామంటారు. ఇంతవరకు ఎప్పుడు లేని హిస్టరీ ఆ రోజు ఎలక్షన్ రోజు యాత్రకు వచ్చామని. అవన్నీ కూడా మొత్తం రికార్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, పట్టుకున్నా. అలా జరిపించారు మున్సిపాలిటీ ఎలక్షన్ల వాళ్ళు. ఈసారి అలా జరగదు, పూర్తిగా న్యాయబద్ధంగా జరుగుతుంది. 50 వార్డులు ఉంటే 50 వార్డులో మేమే గెలుస్తాం, 66 వార్డులు అయితే 66 వార్డులో మేమే గెలుస్తాం. వైనాట్ 175 పాపం ఆయన అన్నాడు, 11కి పరిమితమైనాడు. ఇప్పుడు మీరు ఇది మా వాయిస్. ఓకే, వైనాట్ 50 గెలుస్తారు. 100%. ఓకే, ఓసీ జనరల్ అయింది అనుకోండి, కార్పొరేషన్ మేయర్ కుర్చీ పోటీలో ఉంటారా మబ్బు దేవనారాయణ రెడ్డి గారు? నేనైతే అడగను. మా చంద్రబాబు గారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మబ్బు దేవనారాయణ రెడ్డికి ఏదో ఒక న్యాయం చేయాలి, పట్టణ మొదటి పౌరుడుగా మబ్బు దేవనారాయణ రెడ్డి గారు ఉండాలి అని ఆయన ఆదేశిస్తే ఏమైనా చేస్తామండి. ఏమలేదు, మేయర్గా పోటీ చేయడానికి మీరు సిద్ధమా? ఆయన ఆదేశిస్తే ఇంత రాజకీయ అనుభవం ఉంది, ఇంత సీనియర్ 6 పదుల వయసు దాటిపోతుంది అంటే కార్పొరేటర్గా పోటీ చేసి తర్వాత మేయర్గా కుర్చీలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదేశిస్తే ఓకే, ఆయన ఆదేశించి కార్పొరేటర్గా పోటీ చేసి కార్పొరేటర్గా ఉండు అన్న కూడా ఉంటారా? ఆదేశిస్తే ఏమని చేస్తారు? ఎందుకంటే అధిష్టానానికి అంటే ఇంత సీనియారిటీ పెట్టుకొని ఇంత పెద్ద మనిషి మీరు ఆయన కార్పొరేటర్ గా ఉండడానికి కూడా సిద్ధం అంటే భక్తి అండి మీకు అసలుకి, పార్టీ అన్నా పార్టీ పెద్దలన్నా అసలుకి. నేను అంటున్నా కదా, అదే చెప్పేది. మా అధిష్టానానికి మా గురించి బాగా తెలుసు, అతనికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తారు. ఓకే, కార్పొరేటర్ కార్పొరేటర్ ఇస్తారు, వాళ్ళకి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు. మేయర్ ఇవ్వాలంటే మేయర్ ఇస్తారు అన్నమాట, వాళ్ళకి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. సరే, మీరేం కావాలని మీ వారసులు కోరుకుంటున్నారు? నేను ఆయన అడిగింది కూడా 18లో జాయిన్ అయినప్పుడు ఎమ్మెల్యే టికెట్లే అడిగాను. ఆ బుద్ధి ఆయన చెప్పిన మాట కూడా అది. ఈ 4 సెగ్మెంట్లు అంటే మాకు ఇటు నగిరి, ఇటు కాళహస్తి, ఇటు చంద్రగిరి, తిరుపతి 4 సెగ్మెంట్లో కాపులకు ఇవ్వడానికి ఏ సీటు లేదు. తిరుపతిలో ఒక దాంట్లోనే ఎక్కువ ఉన్నారు. ఈ ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే 4 సీట్లలో కాపులు మనకు వ్యతిరేకత వస్తుంది. నన్ను అర్థం చేసుకోదేవా, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, నీకు నేను న్యాయం చేస్తానని. చంద్రబాబు దేవా అంటారు మీరు ఆయన్ని? ఆయన నన్ను దేవా అంటాడు, నా పేరు దేవనారాయణ రెడ్డి, ఆయన నన్ను దేవా అంటాడు. నన్ను అర్థం చేసుకోదేవా, నువ్వు డ్రాప్గా వద్దు సార్, అడగదు, టికెట్ అడగద్దు, నీకు నేను న్యాయం చేస్తా రూలింగ్ వచ్చిన తర్వాతని. 18లో నేను జాయిన్ అయినప్పుడు చెప్పిన మాట నాకు అది. ఓకే, 18లో అన్న మాట ఇప్పటివరకు ఇంకా న్యాయం జరగలేదు పాపం. భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది కదా? జరుగుతుంది అనుకుంటున్నాం. ఆశించడం మనిషి ఆశాజీ, ఆయన అనుకుంటే అన్నీ జరుగుతాయండి. ఆయన ఒకటేనా?
ఈయన ఆయన ఎప్పటికీ మరి ఆయన అనుకుంటే అన్ని చేస్తే ఆయన అనుకుంటే ఆయన దేవుడు అనుకుంటాడు. మరి ఆయన అనుకుంటే ఒకటేనా? ఆయన అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే ఓకే. మరి ఎవరు అనుకుంటే మీరు మళ్ళీ నన్ను ఆయన మీద ఒట్టేయమన్నారు. ఆయన దేవుడు కట్టి ఒట్టేమని, ఆయన మీద ఒట్టేమని నన్ను అడగలేదా? ఈయన మీద ఒట్టేమని ఎందుకు అడిగారు? ఆయన దేవుడు కట్టి అడిగాను. మేము అదే చెప్తున్నాం, ఆయన దేవుడు కాబట్టి ఆయన అడుగుతున్నాం. ఆయన అనుకుంటే ఈయన జరుగుతుంది. ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారంటారు? ఓకే ఓకే, అంతేనా? సింపుల్. ఓకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఓకే ఓకే. అంటే ఏమి లైవ్లో ఉన్న వ్యక్తే కదా, ఈయన అది కాదు కదా. ఓకే ఓకే. సరే, మబ్బు ఫ్యామిలీకి వారసుడిగా ఈరోజు మీరు ఉన్నారు. మీ తర్వాత మీ కుమారుల్ని ఏమన్నా రాజకీయ వారసత్వంగా తీసుకొచ్చే అవకాశం ఉందా? ముందే నేను ఎంటర్ అయితే ఆ తర్వాత ఆలోచిస్తా. మీ వయసు ఇప్పుడు 18 పూర్తి 19 వచ్చాయి. 21 22 మీకు వయసు? ఎవరికి? మీకు. నాకు 63 వస్తాను. ముగింపు దశకు వస్తుంటే నేను ఎంటర్ అయితే అంటారండి. మీ ఇంట్లో రాజకీయం ఎప్పటి నుంచి? ఒకటండి, మన ఎలక్షన్ జరిగాయి, 19 ఎలక్షన్ జరిగాయి, 24 ఎలక్షన్ జరిగాయి, ఎంపీ బై ఎలక్షన్ జరిగాయి, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగాయి. నా కొడుకులు బ్రహ్మాండం ఉన్నారు. ప్రతి క్యాన్వాసింగ్ లో వాళ్ళే పాల్గొన్నారు. 1983 నుంచి మీ నాన్నగారు ఉన్నారు. అప్పటి నుంచి మీ ఇంట్లో రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అంటున్నా. నా ఇద్దరు కొడుకులు కూడా చేస్తున్నారు ఎలక్షన్ క్యాన్వాసింగ్. అంటే మీరేమన్నా ఇంకా ఎంటర్ అయితే అంటే కాదు, నేను ఆ పొజిషన్కి వెళ్ళిపోతే వాళ్ళే నా కింద అంటున్నా. ఓకే, అంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా భవిష్యత్తులో వాళ్ళ రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదా? ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఖచ్చితంగా వస్తారు. సరే, ఒకటికి ఇంట్రెస్ట్ ఉంది, ఒకటికి లేదు. వాళ్ళు ఏమన్నా ఒకటి ఉంది. పెద్ద కుమారుడిగా చిన్న కుమారుడిగా? ఏం పేరు చిన్న కుమారుడి పేరు, పెద్ద కుమారుడి పేరు? పెద్దవాడు రాహుల్ రెడ్డి, చిన్నవాడు తరుణ్ రెడ్డి. తరుణ్ రెడ్డి, ఓకే ఓకే. ఏం చేస్తున్నారు వాళ్ళు? చిన్నవాడు ఎంఎస్ చేశాడు, ఎంఎస్ఐ ఇప్పుడు ఎస్బిఎంలో జాబ్ చేస్తున్నాడు. ఓకే. యుఎస్ ఆస్టిన్. పెద్ద అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయిపోయింది, ఎంబీఏ బెంగళూరులో చేశాడు, ఇప్పుడు సొంతంగా సాఫ్ట్వేర్. ఇద్దరు సాఫ్ట్వేర్? ఇలాగేమైనా హార్డ్నెస్ కొద్దిగా ఉందా? వాళ్ళు పూర్తిగా సాఫ్ట్వేర్. ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పెరగల వాళ్ళు. ఓకే. తిరుపతిలో ఇక్కడ వాతావరణం నాకు నచ్చక, ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఉంటారు, ఎందుకంటే రూలింగ్లో ఉన్నాం, నాన్నగారు రూలింగ్, ఎప్పుడు ఇంటికాడ జనాలు ఉంటారు, అన్ని రకాల జనాలు ఉంటారు, మేము వాళ్ళతో కలిసి ఉంటాం. వీళ్ళకి కూడా అట్లా ఎందుకు వస్తుందనేసి హాస్టల్లో పెట్టి ఉంచారు ఇద్దరిని. చాలా మంచి పని చేశారన్న మీరు. అంటే వాడికి రాహుల్ గారికి మా పెద్ద అబ్బాయికి హెచ్పిఎస్లో లక్కీగా సీట్ వచ్చింది, హైదరాబాద్ హెచ్పిఎస్లో. దాంట్లో సీట్ రావడం చాలా కష్టం. జగన్ గారు అక్కడే చదివిందనా మీకు తెలుసా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే చదివాడు. అదేనా? అందరికి అక్కడ రావడం చాలా కష్టం. ఆ స్కూల్ పక్కన మా మామగారి ఇల్లు, స్కూల్ పక్కనే ఉంటుంది, జస్ట్ ఒక కాంపౌండ్ వాళ్ళు తప్ప. అంటే మామగారు అంటే మీ భార్య వాళ్ళ నాన్న? మా భార్య వాళ్ళ నాన్న. ఓకే. సో మా ఇంటి దగ్గరే ఉంటాడు, మేమే పెంచుకుంటాం, రోజు స్కూల్కి పంపిస్తాం. అంటే లక్కీ డిప్లో వచ్చింది సీట్ వాటికి. ఓకే ఓకే. ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్లో రాలా, లక్కీ డిప్ వేస్తారు ఎవ్రీ. అబద్ధం చెప్పను కదా, ఎగ్జామ్లో రాలా వాడికి, వాస్తవం చెప్తా. లక్కీ డిప్లో వచ్చింది వాడికి, జాయిన్ చేయించాం. లక్కీగా ఎదిగిపోయాడు అంతే ఇంకా. సో వాడు అక్కడ చదువుతున్నాడు కదా అని చిన్న కూడా హైదరాబాద్లో చదివించాం. మీరు ఎక్కడ చదువుకున్నారండి అసలు? మీ నేపథ్యం అంతా తిరుపతి మొత్తం? తిరుపతిలో 1 to 5, దొడ్డాపురం ఇది హై స్కూల్లో చదివా, 6th and 7th నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో చదివా, 8th, 9th, 10th తిరుచానూరు జెడ్పీ హై స్కూల్లో చదివా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జూనియర్ కాలేజ్లో చదివా. ఏ గ్రూప్ చదివారు ఇంటర్లో? బైపీసీ. ఎందుకు సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశా. సెకండ్ ఇయర్ అయిపోయింది, అక్కడికి ఎక్కువైపోయిందేమో చదువు కదా? కాదు, అంటే బైపీసీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మా నాన్న ఫోర్స్ వాళ్ళు చేరాల్సి వచ్చింది. మా నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్. మా నాన్న డాక్టర్ చేయాలనే, అంటే మా నాన్నగారికి ఎంబీబీఎస్ సీట్ వచ్చి విజయవాడలో జాయిన్ అయ్యి ఆయన 2 ఏళ్ళు చదివిన తర్వాత డబ్బులు లేక కట్టడానికి వచ్చేసాడు. ఆయనకు ఒక బలమైన కోరిక డాక్టర్ చేయాలనేసి, నన్ను ఫోర్స్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటే కూడా చదువు అన్నాడు. సెకండ్ ఇయర్లో నాకు వల్ల కాక చెప్పాను మా నాన్నతో, చదవలేను నాన్న అనేసి. నాన్నగారి ఆశయాల్ని ఏ కోశాన్ని కూడా నెరవేర్చలేకపోయారు మీరు. ఇప్పుడు చదువు అనేది మీకు తెలిసే ఉంటుంది, అనుకున్నన్ని చదవాలంటే రావు కదా. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలనుకుంటారు, డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని చాలామంది అనుకుంటారు, అందరూ అవ్వలేరు కదా. చదువు మనకు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. చిన్నప్పటి నుంచి నాకున్న ఇంట్రెస్ట్ మా నాన్న ఒప్పుకోలేదు.
సరే నాన్నగారు నా పిల్లల్ని నేను ఎప్పుడు ఫోర్స్ చేయాలి. అందుకనే మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఏదైనా చదవండి అన్న, మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చదువుకోమన్నా. వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళిద్దరు చదువుకున్నారు. నాన్నగారు ఆశపడ్డ వైద్య విద్యని అభ్యసించలేకపోయారు. నా నాన్నగారు ఇట్లా బతుకురా అన్నాడు. ఆ. ఒకటే చెప్పాడు మా నాన్న. ఎట్లా మొన్న బతుకున్నారా? చెప్పాను, ప్రజలను ప్రేమిస్తూ బతుకున్నారా? మద్యం వ్యాపారం చేయొద్దు లైఫ్లో, ఆ. మంచినీళ్ళు అమ్ముకోవద్దు, మంచినీళ్ళు అమ్మద్దు, ఆడవాళ్ళ నోట్లో చెడ్డగా నానొద్దు. ఈ 3 చెప్పాడు. ఓకే ఓకే. నువ్వు ఎట్టన్నా హ్యాపీ. పెద్ద ఆయన గురించి తప్పుగా అడుగుతున్నాను అనుకోవద్దండి. పెద్ద ఆయన దేవుడితో మనం పెద్ద ఆయన తాగేవాడు కాదండి, తాగుతాడు. తాగుతాడండి. మద్యం నేను వ్యాపారం అబద్ధం చెప్పమండి దీంట్లో. మద్యం వ్యాపారం చేయొద్దు అంటే పెద్ద ఆయనకి అలవాటు లేదేమో అనుకున్నాను. ఓకే ఓకే. నేను ఎందుకు నాన్నగారు ఆశయం నెరవేర్చలేకపోయారంటే, నాన్నగారు ఇష్టపడ్డ వైద్య విద్యను అభ్యసించలేకపోయారు. నాన్నగారు ఎంతో ప్రేమించిన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా నడవలేకపోయారు. సుదీర్ఘంగా అయ్యో 14 వరకు ఉన్నానండి. 14లో నేను క్యాండిడేట్గా పోటీ చేశానండి ఇక్కడ కాంగ్రెస్లో. బైఫర్కేషన్ అయిపోయిన వరకు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. నాన్నగారు కాంగ్రెస్ పార్టీనే దిక్కు లేకుండా పోయిందండి 14 ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు ఉండేవాళ్ళంతా ఏంటి, కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులుగా వైఎస్ షర్మిల తన పార్టీని సైతము ఆవిడ కూడా షర్మిల గారిని కూడా పిసిసి ప్రెసిడెంట్గా పెడితే కాంగ్రెస్ పార్టీ బట్టకట్టాలని సార్. ఎంతమంది సీనియర్ లేరండి. రాజశేఖర్ రెడ్డి గారు రఘువీరారెడ్డి గారు ఉండేవాడు, ఆయన ఎందుకు మార్చారు? రఘువీరారెడ్డి గారు ఆయన ఒక లీడర్ కదా ఆయన, పెద్ద లీడరు. అటువంటి ఆయన అందరిని తెప్పించేసి అటువంటి ఆమెకి ఇస్తే రఘువీరారెడ్డి గారు, శైలజానాథ్ గారు, శైలజానాథ్ గారు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేదండి. వాళ్ళందరూ బట్ వాళ్ళే ఉంటే ఇట్లా మారాలి కదా. మారాలి. రాజశేఖర్ రెడ్డి గట్స్ ఉండే వాళ్ళకి జైల్లో ఉంటే పాదయాత్ర చేసి అన్నకు మంచి మెజార్టీ తీసుకొచ్చిన షర్మిల గారి పాత్ర మీరు మర్చిపోయినట్టున్నారు. 100%. ఓకే కదా. మరి ఆమెకు పిసిసి అధ్యక్షులుగా చేసే ఏది లేదంటే ఎట్లా? మీరు రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ఉంది అక్కడ, కానీ వయసు లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్లు, చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఆవిడకి లేదు. దానికి చాలా పెద్ద మనిషి తరహా ఉండాలా, పెద్ద లీడర్గా కావాలా, అందరినీ కళ్ళతో అజమాయి చేసే ఇది కావాలా. అటువంటి లీడర్కి ఇచ్చుని ఉంటే పార్టీ వృత్తిలో కూర్చొని ఉంటుంది. కానీ పూర్తిగా బ్యాక్ అయిపోయింది. అంటే మేము ఇంకా పార్టీ లేకుండా, మాకు ముఖ్యంగా తిరుపతిలో చింతామోహన్ వల్లే ఈ పార్టీ ఇక్కడ ఇదైపోయింది, నాశనం అయిపోయింది. భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే కావాలనే లక్ష్యం అయితే ఉంది. లక్ష్యం ఉందండి. సరేనా, ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలి. భవిష్యత్తులో మీరు కోరుకున్న లక్ష్యం ఒక్కసారైనా అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని మబ్బు దేవనారాయణ రెడ్డి అన్న అంటుంటే నేను కూడా చూడాలని కోరుకుంటున్నానన్న. ఆ కళ నెరవేరాలని, కళగానే మిగిలిపోకుండా కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. మా తాత మమ్మల్ని మోహన్ చేయండి నా మోహం. అంతేనా? మీ తాత అయినా మీకు మాత్రమే తాతనా? ప్రపంచానికి తాత. మరి మీ తాత అంటే అందరూ మేము మా తాత అని పిలుస్తాం. ఇప్పుడు అందరినీ పిలుస్తాం. మరి మీ తాత పాపము మిమ్మల్ని మా తాత అని పిలుస్తాం ఆయన్ని. మనవడికి ఇంతవరకు రాజకీయంగా ఒక్క పదవి నా మీద ఇంకా కోపం ఏమైనా ఉందేమో, ఏమన్నా ఇప్పుడు చేశారేమో తెలిసి మీకు తెలుసు. ఇంకొకటి చెప్తాను చూడండి. 1989లో నా రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి చెన్నారెడ్డి గారు ఇంటికి వచ్చారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా. తిరుపతిలో మా ఇంటికి వచ్చారు. ఇల్లు కాదు, భవనగర్లో ఉండేది. ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేసాం, ఓల్డ్ హౌస్ లేండి. అప్పుడు వచ్చి నాన్నగారికి మినిస్ట్రీ ఆఫర్ చేశారు. రా అంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చారు ఆయన ఇక్కడికి. వచ్చి కొండకెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేసుకొని వెళ్ళిపోతూ, రామరెడ్డి రా అన్నయ్యతో పాటు ఎక్స్పాన్షన్ చేస్తున్నాను, మినిస్ట్రీ నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు వద్దు నా అన్నాడు మా నాన్నగారు. నాకు మినిస్ట్రీ వద్దు, తిరుపతికి నేను ముఖ్యమంత్రి చాలు నాకు అంటే. అప్పుడు టీడీపీ తిరుపతికి నేను ముఖ్యమంత్రి మాత్రం ఉంటే చాలు ఉంటే చాలనా నేను, నాకు వద్దు నా మంత్రి పదవి, రాష్ట్రం అంతా పోయి తిరిగే ఓపిక నాకు లేదు, నేను చేయలేనా అనేసి వద్దన్నాడు. సరే ఇక్కడ ఉండి చేసేట్టుగా ఉంటే టీడీడీ చైర్మన్ సార్ తీసుకో అన్నాడు. దేవుడు అంటే నాకు భయం ఉంది, నేను చేసిన తప్పు, నా మనుషులు తప్పు చేసినా అది నా ఫ్యామిలీ కుట్టుకుంటుంది, నాకు దేవుడు అంటే చాలా భయం ఉందనా, నాకు ఆ పదవి వద్దు అన్నాడు. అంటే ఆయన చేసినా, ఆయన కింద మనుషులు చేసినా తప్పు మనకే తగులుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరుణాకర్ రెడ్డిని టీడీ బోర్డు చైర్మన్ చేసిన రోజు నేను అనుకున్న వ్యక్తి ఈయన చేస్తున్నాడు, ఈయన చేసే తప్పు ఆయన తగులుతుందని. అదే తగిలిందని నేను ఇప్పటికీ నమ్ముతా. అవన్నీ పెట్టింది ఏనే కదా, కరుణాకర్ రెడ్డి గారు కాదంటారా? ఎన్ని పెట్టినా నాస్తికుడిని ఆస్తికుడికి ఎప్పటికి మార్చలేమంటే. పదవి ఉంటే
భక్తితోనే కదా దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి దళితులు గిరిజనులు దళిత గోవిందం. దళిత గోవిందం తీసుకొచ్చారు, అందరి దగ్గరికి దేవుడు వెళ్ళాలనే కదా మంచి సంస్కరణలు తీసుకొచ్చాడైనా కాదంటారా? డబ్బుల కోసం కూడా అనుకోవచ్చు కదా. దాంతో డబ్బు ఏమొస్తుంది? అన్నిట్లో డబ్బు అండి. దళిత టీటీడీలో లేని గోవిందంలో డబ్బు డబ్బు ఏమొస్తుందండి? మీకు తెలుసో తెలీదు. అన్నమాచార ప్రాజెక్టులు ఎంత డబ్బు అవుతుంది, శ్వేతాలు ఎంత డబ్బు అవుతుంది, ప్రతి దాంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు అవుతుంది, టీటీడీ హుండీలు వేసే డబ్బులు ఎంత ఫిక్స్డ్ పోతున్నాయి, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఎంత వేస్ట్ అవుతా ఉంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది నాకు తెలిసి అందరూ పరిపాలిస్తూనే ఉంటారు కదా. పరకామణి కేసు కూడా ఎప్పుడో జరిగిన పరకామణి కేసు కూడా ఇప్పుడు కొత్తగా బయటికి తీసి దాన్ని కూడా విలువలు చెలవలు చేస్తూ మీరు అని ఇది చేస్తున్నారు కదా. పరకామణి కేసు కూడా డ్రాగ్ చేస్తున్నారు. నేను ఒప్పుకుంటే ఆ విషయంలో నేనేం తప్పంటలేదు. దాంట్లో డ్రాగ్ జరుగుతూ ఉంది, డ్రాగ్ అయితే అవుతా ఉంది అన్నీ. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ముగిసిపోయి ఉండాలి అన్నీ. ఎందుకు దాన్ని ముగింపు ఇవ్వట్లేదని అర్థం కావట్లేదు. అడగండి మీరు ప్రభుత్వాన్ని. అడుగుతూనే ఉన్నాం. ఆయనేమో తిరిగి ఆస్తులను రాజీ చేశాడు టీటీడీకి, అన్నీ అయిపోయినాయి, అంత సక్రమంగా అయిపోయిందన్నా కూడా ఈరోజు మళ్ళీ పరకామణి కేసులో కూడా దాన్ని ఇంకా చెప్తుంది మళ్ళీ కోడిగుడ్డు మీద ఆస్తి రాయిచ్చాడు అనేది ఏంటంటే నాకు అర్థం కాలేదు. అవును, అతను తప్పు చేశాడు, దొరికాడు కాబట్టి మొత్తం నా ఆస్తులను రాయి చేస్తాడు, నన్ను శిక్షించకండి, ఫ్యామిలీ ఉంది అదే వేడు ఆస్తులు రాయి చేశాడని అంటున్నారు. నీ ఆస్తి రాయిచ్చావు, వాళ్ళకి రాయించిన ఆస్తులు ఎవరికి రాయించిన ఆస్తులు? దాంట్లో ఉన్న వాళ్ళందరికి రాయించిన ఆస్తులు ఎవరున్నారు దాంట్లో? ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పండి, నాకు తెలియదండి. పోలీసు ఉన్నారు, టీటీడీ అఫీషియల్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలునా? ఓకే, ఎమ్మెల్యే. ఏ ఎమ్మెల్యే ఎవరైనా? కరుణాకర్ రెడ్డి. అవునండి. ఇప్పుడు తప్పు చేస్తే ఎక్కడిచ్చాడు ఆస్తి? తప్పు చేస్తే ఒకటి పట్టుకుంటే కోర్టు ఇచ్చేయాలన్నా, పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి కోర్టు పంపించేయాలన్నా? కోర్టు చేయాలి, అది కోర్టు చేయకుండా మీరే కోర్టు విధించాలి. కానీ అదేదో మీరే చేసేస్తే ఎట్లా? లోక అదాలత్లో పెట్టించేసి నువ్వే చేసేస్తే. బ్రాహ్మణుడు పాపం ఏదో పోనీలు అనుకో, నువ్వు పాప భీతితో చేశారేమో పాపం. ఎంత డబ్బు తీసుకొని చేశారు అంటున్నా. బ్రాహ్మణుడు అనే ఒక పాప భీతితో డబ్బు మీరెంత తీసుకొని చేశారు అంటున్నా. అదే పాపంతో, అదే పాపము, అయ్యో పాపం బ్రాహ్మణుడు కదా అని ఒక దయాగుణంతో చేశారేమో అంటున్నా నేను. మా దేవుడు ఒప్పుకోడండి. ఓకే, మా దేవుడు ఏదో ఒప్పుకోడు. మీకు తెలుసో తెలుదో, మీరు అన్నారు ఇంత ముందు గురువారం రోజు దర్శనానికి వెళ్ళాలని. కొండ మీద బయటపడ్డ ప్రతి ఒక్క స్కాము గురువారం రోజు బయటపడ్డాయి. నిజరూప దర్శనం రోజు ఆయన కళ్ళు తెచ్చుకొని ఉంటాడు. ఆ రోజు ఆ బుద్ధి ఎందుకు వెళ్తారు అంటే, ఆ బుద్ధు ఇది లేకుండా చూడడం కాదు. ఆయన నామం సన్నగా ఉంటుంది, ఆయన మనల్ని చూస్తాడు. నేత్ర దర్శనం అంటే ఆ రోజు ఏరా అంటే ఆయన మనల్ని చూస్తాడు. మిగతా రోజులు మూసేస్తారు, నామంతో మూసేస్తారు మొత్తం. ఆ రోజు సన్నగా ఉంటుంది నామం, కళ్ళు తెచ్చుకొని ఉంటాడు, చూస్తూ ఉంటాడు ఆ రోజు. ఆ చూడడం కోసం నేత్ర దర్శనం ఉంటారు. దాన్ని చూడడానికే ఆ రోజు ఎక్కువ మంది ఇష్టపడతారు. జరిగిన తప్పులన్నీ కూడా బయటపడేది కూడా ఆ రోజే ఆయన చూస్తూ ఉంటాడు. ఓకే, అది నేత్ర దర్శనం. తప్పులు బయటపడినాక ఇంతవరకు మీ ప్రభుత్వం శిక్షించలేకపోతుంది, డ్రాగ్ అవుతా ఉంది. ఓకే, మా ప్రభుత్వం కొన్ని విషయాలు ఎందుకు డ్రాగ్ చేస్తున్నా నాకు తెలియదు. నేను ఒప్పుకుంటున్నాను విషయంలో. అందుకే ఏబి వెంకటేశ్వరరావు గారు అదే మాట్లాడుతున్నారు అన్నమాట. గతంలో జరిగిన తప్పులు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారనేసి. ట్రాన్స్కో సిఎండి తప్పు చేశాడు, ట్రాన్స్కోలో ఈ స్కామ్ జరిగిందని చెప్పినా కూడా అధికారి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళా పునరుద్ధరించారు. మళ్ళీ అతను రిటైర్ అయ్యి కూడా ఇంకొక పదవి కూడా ఇచ్చారనేది ఆయన గగ్గోలు పెడుతున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు. అంటే తప్పు చేసిన వాడి, గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన వాడినే మళ్ళా ప్రోత్సహిస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మనకు నెల్లూరు దగ్గర కూడా ఒక సోలార్ ప్రాజెక్ట్ గురించి గొడవ జరుగుతుంది కదా. దానికి సంబంధించి కూడా ఎవరైనా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత, అతని గురించి గత ప్రభుత్వంలో మాట్లాడారనమాట. జగన్మోహన్ రెడ్డికి తొత్తు, జగన్మోహన్ రెడ్డి బినామీ, జగన్మోహన్ రెడ్డి కాదు ఇది. మళ్ళీ అతనికి ఇండోసోల్, ఆయనకి తెలిసి ఇండోసోల్ ప్రాజెక్ట్ ఆయనకి ఇచ్చి మీ ప్రభుత్వంలో మళ్ళీ ఆయనకే కట్టబెట్టారు. ఓకేనా? అప్పుడే అది ఇది జగన్కి తొత్తు అది అని మాట మళ్ళీ ఆయనకే పట్టం కడతారు. ఇక్కడ తప్పు జరిగింది మహాప్రభు అనేసి అప్పుడు డీజీ స్థాయిలో రిటైర్డ్ అయిన వ్యక్తి ఆరోపిస్తే ఆయన మీద చర్యలు తీసుకోరు. ఇంకోటి ఏదో చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఇంకోటి తెచ్చుకున్నాడు వర్క్. అది అన్నీ చేస్తున్నా ఏమీ చేయరు, ఏమీ తేల్చరు. ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? ఊరికే మాటలేనా? రాజధాని అభివృద్ధి, రాజధాని మీద పడ్డారు అంతా. ఇప్పుడు పోలవరం అభివృద్ధి, పోలవరాన్ని ఓపెన్ చేయాలి, రాజధానిని. అంటే ఈ స్కామ్లన్నీ అడిగిన పోనీ చేస్తాం, అది కూడా చేస్తాం. ఓకే ఓకే చేస్తాం. ఓకే, ముందు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇన్నేళ్ళు జరిగింది, దాన్ని ముందు ఓపెన్ చేయాలని పట్టుదలతో చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఈ పట్టుదల, రాష్ట్ర రాజధాని పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి,
తప్పు చేసిన పోలవరం వాళ్ళందరికీ కలే అనుకున్న దాన్ని కూడా పూర్తి చేస్తారు. చేసి అదే 20 యూనిట్లకంతా పూర్తి ప్రతి 5 ఏళ్ళు ఒక్కోసారి వచ్చే పార్టీ ఇదే చెప్తాంది, అయిందిరా పోయింది లేదు అది, కానీ అయినప్పుడు అబ్బా అయింది పోలవరము అని మనం అనుకుంటామన్నా ఖచ్చితంగా. ఖచ్చితంగా జరుగుతుందండి. నెక్స్ట్ ఎలక్షన్ లోపల జరుగుతాయండి. 6 పొద్దుల వయసు ఇంత యాక్టివ్గా ఉన్నారు, పొద్దున్నే ఏం తింటారన్నా మీరు? 2 ఇడ్లీ తింటానండి, 2 ఇడ్లీనే, ఒక గ్లాస్ మజ్జిగ తాగుతానండి. మధ్యాహ్నం లంచ్ సంగటి, వారానికి 2 రోజులు నాన్ వెజ్ తింటా. ఓకే. చికెన్, మటన్ తిన్నాం, ఫిష్ తిన్నాం, ఓన్లీ చికెన్. ఓన్లీ చికెన్. ఫిష్ మంచిదే కదా, జలపుష్పాలు మంచిదే కదా. నాకు చిన్నప్పుడు జీరో ఫ్యాట్. నాకు చిన్నప్పుడు నుంచి అలవాట్లేదు అది. ఓకే. నాకు అలవాటు అలా ఓన్లీ చికెన్ అలవాటు. చికెన్ అంతే. వారానికి 2 రోజులు నాన్ వెజ్. వారానికి 1 రోజు టానిక్ ఏం లేదా? ఇప్పుడు ఆనేసా అని చెప్పారు, అయిన ముందు మొత్తం మానేశారు పూర్తిగా. ఒకప్పుడు తాగేవాడిని, నేనేం లేదంట్లా. 2011 వరకు కూడా రోజు తాగేవాడిని. ఓకే. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. నాలుగేం జుమ్మనడం లేదు, ప్రశాంతంగా ఫ్రీగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందన్న? మద్యం తాగుతున్నప్పుడు ఎలా ఉండింది మీకు? మద్యం మానేసా ఎలా ఉంది అసలు? నేను ఆఫ్ ది రికార్డ్ చెప్పండి చెప్తాను, ఆన్ రికార్డ్ చెప్పను. సరే, మందు బాబులకు మీరు చెప్పండి, మద్యం మానేసి ఉండలేము అంటున్న మందు బాబులకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకంటే మద్యప్రియుల్ని పూర్తిగా మానవంటం కూడా తప్పే. నేను అన్నాను, మద్యం మారి తీసుకోండి అంటే ఒక లిమిట్ వరకు తీసుకోవడం వల్ల దానివల్ల హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అకేషనల్ డ్రింకింగ్ అనేది తప్పు కాదు. మధ్యాహ్నం పూట తాగడం అనేది డేంజర్ ఇంకొకటి లేదు. మధ్యాహ్నం పూట పూర్తిగా మానాలా, రాత్రిలో అకేషన్ చేసుకోండి. వారానికి 1-2 సార్లు లిమిట్గా తీసుకుంటే మందుని మనం కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే అది మనం కంట్రోల్ చేసే స్టేజ్కి వస్తాం. అంతే అంటారా? మరి అలాంటి పరిస్థితి మీరు ఎందుకు అలవాటు చేసుకోలేదు పూర్తిగా? ఎందుకు? దానికి కూడా చెప్పాను మీకు ఇంతకుముందు చెప్తున్నా కదా. 2004లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్కి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో గొడవపడి నేను లాడ్జి రాయి చేసిన తర్వాత ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నేను రాజకీయం చెయ్యను, నేను సైలెంట్ అవుతాను అని చెప్పి బయట వచ్చా. నేను ఆ 2004 నుంచి ఆ 11 వరకు ఏ రాజకీయాల్లో ఎంటర్ కాకుండా, ఏం చేయాలో తెలియకుండా, ఇప్పుడు ఈయనంటే ఏదో రోజు ఇప్పుడంటే ఉన్నాయి ఫోన్లు, వీడియోలు, ప్రెస్ మీట్లు అవి ఇవి, అప్పుడు అవన్నీ ఏం లేవు. అప్పుడు కొంచెం అంతకుముందు డ్రింక్ అకేషన్లు ఉండేది, అప్పుడు రెగ్యులర్ అయ్యింది. రెగ్యులర్గా తాగడం మొదలుపెట్టాను. నా ఇది కూడా ఇదే, మళ్ళీ రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే లైమ్ లైట్లోకి వచ్చా. ఓకే. పూర్తిగా బంద్ చేశారట, మధ్యలో అలవాటు అయింది, మధ్యలోనే పోయింది అదే. భవిష్యత్తులో భూమన అభినయ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చి యువతల మీకు టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? ఇప్పుడు వీలైతే నా కొడుకుని పెట్టడానికి ట్రై చేస్తాను. కొడుకుని పెట్టి మీరైతే పోటీ చేయరా? పిల్లగాడు కదా. నేను మొన్న ఎలక్షన్లో కూడా మీరు విన్నారో లేదో, మొన్న ఎలక్షన్లో 24 ఎలక్షన్లో నన్ను అడిగారు, ప్రెస్ వాళ్ళు అడిగారు, ఇంకా ఏంటి వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసేసారు, మొత్తం అంతా తిరిగేస్తున్నారు, మీరు ఇంకా లైమ్ లైట్లోకి ఇంకా రాలేదేమి అని అంటే నేను అన్నాను, అవతల వ్యక్తి చాలా చిన్న వ్యక్తి, మాకు 1 వీక్ చాలు, అతన్ని కొట్టడానికి 1 వీక్ చాలు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్. భవిష్యత్తులో ఇది ఒకవేళ కరుణాకర్ రెడ్డి అయితే నేనే ఉంటాను లైన్లో. మీరే సరే చూద్దాం. కరుణాకర్ రెడ్డి అయితే చంద్రబాబు గారు. కానీ దీనివల్ల కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఏమున్నాయి అంటే మాకు కాదు ఇబ్బందులు, మా ఇద్దరికి ఇబ్బందులు ఏం లేవు, కానీ కొంతమంది వ్యక్తులు ఆయనకి చేయలేక నాకు చేయలేక నలిగిపోతారు కొంతమంది. వాళ్ళ పరిస్థితి కొంచెం బాగా. ఇలాంటి రసోత్తరకరమైన పోరుని చూడాలని నేను కూడా కోరుకుంటానన్నా, ఆ రోజు రావాలని ముఖ్యంగా నేను ఆశిస్తున్నాను, అభిలషిస్తున్నానన్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి.